మన దేశంలో ఎలక్షన్స్ అంటే కేవలం ఓట్ వేయడం మాత్రమే కాదు. ఇట్ ఈస్ అబౌట్ చూసింగ్ ది డైరెక్షన్ ఆఫ్ అవర్ కంట్రీస్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఈ రోజు మనతో ఉన్న వ్యక్తి కూడా ఈ విషయాలను చాలా దగ్గరగా అర్థం చేసుకున్న వ్యక్తి. మేజర్ పి తుహినికర్ చౌదరి గారు ఇండియన్ ఆర్మీలో కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ లో సేవలు అందించిన వెటరన్. మిలిటరీలో నేర్చుకున్న డిసిప్లిన్, స్ట్రాటజిక్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ ని రిటైర్మెంట్ తర్వాత కూడా దేశానికి ఉపయోగపడేలా కొనసాగిస్తూ ఐడియాస్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రటిక్ అండ్ ఎకనామిక్ అఫైర్స్ ద్వారా గవర్నెన్స్, పబ్లిక్ పాలసీ అండ్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ వంటి కీలక అంశాలపై పనిచేస్తున్నారు. ప్రజెంట్ ఎలక్టోరల్ సిస్టమ్ అంత బాగుండలేదు. దాన్ని మనం ఎలా బెటర్ చేయొచ్చు? సెలక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక 100 మంది తన వెనకాల నుంచి జెండా వేసుకుని జయ జయ అంటారే, వాళ్ళు తెచ్చుకుని నాకు ఇంతమంది సపోర్టర్స్ ఉన్నారు, నేను గెలవాలి, కానీ గెలవడానికి నాకు డబ్బులు కావాలి, సీటు కావాలి. నీకు సీటు కావాలి, డబ్బులు కావాలంటే ఆ లక్షల్లో మంది ఒక 50% కాకపోతే ఒక 20% అయితే సపోర్ట్ చేయాలి కదా బిగినింగ్ లో. బట్ మనీ అండ్ పవర్ బోత్ ఆర్ డిఫరెంట్ కదా. ఎస్, దే డిఫరెంట్. మనీ గెట్స్ యూ పవర్ అంటారు, పవర్ ఆల్సో గెట్స్ యూ మనీ. కరప్షన్. సార్, వై డోంట్ గవర్నమెంట్ ఒక బోర్డ్ని క్రియేట్ చేసి ఒక లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ని ట్రైన్ చేసి వాళ్ళని గ్రూమ్ చేసి దిస్ పర్సన్ ఈజ్ ఎలిజిబుల్. యూ డిసైడ్ వాట్ సార్ట్ ఆఫ్ క్యాండిడేట్, ఎట్లాంటి మనిషి అని. నేను పొజిషన్ ఇస్తే నేను సర్వీస్ చేస్తాను అంటాం అన్యాయం. ఎలక్షన్ ఫండింగ్ పెట్టి నువ్వు ఓట్లు కొట్టంటే యూఆర్ నాట్ ద రైట్ క్యాండిడేట్. ఇక్కడ పొలిటీషియన్స్ ఎంత డిజర్వింగ్ ఉంటారు సార్, బికాస్ దే డోంట్ హ్యావ్ అ ప్రాపర్ స్ట్రింజెంట్ సిస్టమ్. ఫస్ట్ మాక్సిమం సీట్స్ వచ్చినాడు నాట్ సో పవర్ఫుల్, సెకండ్ వచ్చినాడు కూడా నాట్ సో పవర్ఫుల్, ఈ థర్డ్ ఫెలో గేమ్ చేంజర్ మోస్ట్ పవర్ఫుల్. మంచి ఎలక్టోరల్ సిస్టమ్ ఉంటే, మంచి ఎలక్షన్ సిస్టమ్ ఉంటే, మంచి పొలిటీషియన్స్ ఉంటే మంచి పాలసీస్ వస్తాయి. మంచి పాలసీస్ వస్తే దేశం బాగుంటుంది. పాలిటిక్స్ ఇస్ నాట్ అ స్పెక్టేటర్ స్పోర్ట్. 1 ఎలక్షన్, 1 నేషన్, 1 పోల్. Thank you very much for joining our show, sir. It's my privilege to have you. Thank you, Kiran, and Thank you, sir. I thank all your people who are seeing this show. Thank you, sir. I wish them the best. Thank you, sir. Sir, reason ee roju meeru time ichinanduku and also in a very short time for accepting our request to be on our podcast. We are very grateful to you, sir. I came up with some points so that electoral reform ni ela cheyochu, ప్రెసిడెంట్ ఎలక్షన్ సిస్టమ్ని ఎలా మోడిఫై చేయొచ్చు, ఏం చేస్తే 1 నేషన్ 1 పోల్ అనే కాన్సెప్ట్ వస్తుంది, ఇంప్లిమెంట్ అవుతుంది అన్నది ఐ వాంటెడ్ టు ఆస్క్ సార్. ఐ వాంటెడ్ టు గెట్ స్టార్ట్ విత్ దట్ క్వశ్చన్. ప్రెసెంట్ ఎలక్టోరియల్ సిస్టమ్ ఎలా ఉంది సార్, దాన్ని మనం ఎలా బెటర్ చేయొచ్చు? మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ప్రజెంట్ ఎలక్టోరల్ సిస్టమ్ అంత బాగుండలేదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వి గెట్ మన క్యాండిడేట్స్ ఎమ్మెల్యేస్ అయినా ఎంపీస్ అయినా ఎంతమంది వాళ్ళల్లో క్రిమినల్ కేసెస్ ఉన్నాయి, ఎంతమందికి ఛార్జ్ షీట్లు ఉన్నాయి కోర్టులో. మర్డర్ అంత ఛార్జ్ షీట్లు కూడా ఉన్నాయి. అది ఇమీడియట్గా ఎలక్షన్కి నుంచున్నాడు, అపోనెంట్ రాయించాడు అని కాదు, సంవత్సరాల నుంచి ఉన్నాయి. సో వాళ్ళు అట్లాంటి వాళ్ళని నువ్వు కావాలని ఎలక్ట్ చేసుకుంటుంటే ఇట్స్ అ సాడ్ థింగ్. మన ఎలక్టోరల్ సిస్టమ్ రిక్వైర్స్ అ రిఫార్మ్. మంచి ఎలక్టోరల్ సిస్టమ్ ఉంటే, మంచి ఎలక్షన్ సిస్టమ్ ఉంటే మంచి వాళ్ళు ఎలక్ట్ అవుతారు. అది మనకు అవసరం. మంచి పొలిటీషియన్స్ ఉంటే మంచి పాలసీస్ వస్తాయి. మంచి పాలసీస్ వస్తే దేశం బాగుంటుంది. అవును సార్, గవర్నెన్స్ బాగుంటుంది. గవర్నెన్స్ బాగుంటుంది. ఈ రోజుల్లో అట్లా లేదు. అందుకని ఎలక్టోరల్ రిఫార్మ్స్ మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. అది అవసరం. సో ఎట్లా చేయాలి అది మన ఎలక్టోరల్ సిస్టంలో క్యాండిడేట్ ఎవరు అని తర్వాత వద్దాం, ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అని. ఫస్ట్ థింగ్ ఈజ్ మనకి ఎలక్షన్ సిస్టంలో ఫస్ట్ పాస్ ద పోస్టర్ ఉంది. ఎవరైతే మ్యాక్సిమం ఓట్స్ గెలుస్తాడో ఆయనకి సీట్ వస్తుంది. మామూలుగా మనం ఏమంటాం, ఒక 50% వేసిన ఓట్లైనా ఆయనకు రావాలి కదా. ఇంతవరకు హిస్టరీలో ఎవరికట్లా రాలేదు. ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు రాజీవ్ గాంధీ నిలబడినప్పుడు సింపతి ఓటుతో గెలిచాడు, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్. బట్ ఆయన ఓట్ ఎంత వచ్చింది? 46%, 50 దాటలేదు. బై లాజిక్ ఎట్లా ది ఎలక్టోరల్ ప్రాసెస్ ఎట్లా ఉండాలి? 50% ఫస్ట్ వచ్చినాడికి మనం ఎలక్ట్ చేసుకోవాలి. ఓకే. సో అది ఎట్లా చేయాలి? ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టంలో ఏమవుతుంది? థర్డ్ స్ట్రాంగెస్ట్ పార్టీ బికమ్స్ మోస్ట్ పవర్ఫుల్. ఎందుకంటే మనకు 25%, 30% వచ్చింది అనుకో, మనకి సీట్స్ లేవు కదా. అవును సార్.
50% అయినా సీట్స్ ఉండాలి కదా. అవును సార్. మీకు ఓట్ షేరే తక్కువ ఉంది. ఓట్ షేర్ ప్రకారంగా మీకు కొన్ని సీట్స్ వచ్చి ఉండొచ్చు, బట్ 50% రాలేదు. మీకు ఓటింగ్ చేయడానికి మెజారిటీ లేదు, మీకు సీట్ గవర్నమెంట్ రాదు. అందుకని ఏం చేస్తారు, ఫస్ట్ పార్టీ అండ్ సెకండ్ పార్టీ కొంచెం తేడా ఉంటుంది, ఎక్కువ తేడా ఉండదు, మరి కొంచెం తేడా ఉంటుంది. థర్డ్ పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అయిపోతారు. వాడికి 18% సీట్లు ఉండొచ్చు, సీట్లు కూడా ఒక 10-15 ఉండొచ్చు, 20 ఉండొచ్చు. కానీ ఈ ఫస్ట్ అయినా సెకండ్ అయినా 50% దాటాలి అంటే ఆ థర్డ్ అతను వాళ్ళతో జాయిన్ అవ్వాలి. ఆ థర్డ్ పర్సన్ లేకపోతే ఎవరు 50% జారు ఎలక్షన్కి అర్థం లేదు. అందుకని ఏం చేస్తారు, హార్స్ ట్రేడింగ్ చేస్తారు, మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు మమ్మల్ని మా దగ్గర జాయిన్ అవ్వు, నీకు ఇన్ని క్యాబినెట్ పోస్టులు ఇస్తాను, ఇంత మినిస్టర్లు ఇస్తాను, ఇక్కడ ఈ పనులు ఇస్తాను, ఏదో బార్గెనింగ్ చేసుకుంటారు. బార్గెనింగ్ చేసుకుంటే ఎవరు మోస్ట్ పవర్ఫుల్, ఫస్ట్ మ్యాక్సిమం సీట్స్ వచ్చినాడు నాట్ సో పవర్ఫుల్, అవును సార్. సెకండ్ వచ్చినాడు కూడా నాట్ సో పవర్ఫుల్. ఈ థర్డ్ ఫెలో గేమ్ చేంజర్ మోస్ట్ పవర్ఫుల్. అవును సార్. అందుకని నేనేమంటానంటే ది సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్. తర్వాత ఏంటి, ఫస్ట్ పాస్ ద పోస్ట్ కుదరటం లేదు అంటే మళ్ళీ ఎట్లా, ఈ ఫస్ట్ పాస్ ద పోస్ట్లో ఇంకో పాయింట్ ఉంది. నేను కమ్యూనిటీ మీద ఫైట్ చేస్తున్నాను, మా కమ్యూనిటీ 15% 20% ఉంటారనుకో, మెజారిటీలో 18% అనుకోండి యావరేజ్. 18% ఓట్స్ వచ్చి 10-15 సీట్లు వచ్చిన ఆయన బికమ్స్ ద కింగ్ మేకర్. ఆయన ఏమనుకుంటాడు, నా 18-20% ఎలక్టోరేట్ నాతో ఉండాలి, ప్రతి వాళ్ళ సంగతినే పట్టించుకోను, వీళ్ళుంటే చాలు నాకు, బికాజ్ ఐ విల్ బి ద థర్డ్ పార్టీ. అవును సార్. సో అట్లాంటప్పుడు ఏంటి, మీ సంగతి నేను పట్టించుకోదయ్యా, నాకు వీళ్ళు ఉన్నారు, ఇదే చాలు నాకు, నా ఏమంటారు దీన్ని గ్రూప్ లాగా. సో అట్లా మీరు మాట్లాడుతూ ఉంటుంటే థర్డ్ పార్టీ బికమ్ పవర్ఫుల్. బట్ దిస్ థర్డ్ పార్టీ ఈజ్ అ డివిజివ్. మీరు వేరు, మేము వేరు, మా వాళ్ళు మా వాళ్ళు, ఇట్లా కూర్చుంటూ ఉంటుంటే అంత డివిజన్స్ వస్తాయి. డివిజన్స్ ఉండకూడదు. సో ఎట్లా ఆపుతారట్టి. సో ఫస్ట్ పాస్ ద పోస్ట్ నాట్ ద రైట్ వే. సో ఇంకో ఏంటి, కొంతమంది ఏం చేశారంటే ప్రపోర్షనేట్ ఓట్స్ ఇవ్వాలి అని. ఇంతమంది బ్యాక్వర్డ్ కాస్ట్ ఉన్నారు, ఇంతమంది ముస్లిమ్స్ ఉన్నారు, ఇంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు, ఇంతమంది సిక్స్ ఉన్నారు, పాపులేషన్ పర్సంటేజ్ వైజ్ అన్ని సీట్లు వాళ్ళకి రిజర్వ్ చేయండి అని. రిజర్వేషన్ ఆల్సో కూడా డివిజివే కదా. అవును సార్. దట్ ఈస్ ఆల్సో నాట్ అ గుడ్ ఐడియా. ఇంకోటి ఏంటి, ప్రపంచంలో ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని దేశాల్లో హిస్టరీ వైజో జాగ్రఫీ వైజో చూసుకుంటే ఎన్నో ఎలక్షన్ మెథడ్స్ ట్రై చేశారు. వాటిల్లో ఏది బెస్ట్ అని చూసుకోవాలి కదా. అది చూసుకుంటే ద థర్డ్ పాలసీ విచ్ ఇస్ వాట్ వీఆర్ రికమెండింగ్, ప్రెఫరెన్స్ ఓట్ సిస్టమ్. ఓకే, నా గ్రూప్ నాది, ఓకే, నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు 50% కాదు కదా, 50% రావాలి కదా, 50% సీట్స్ రావాలి. బట్ 50% ఓట్స్ వస్తే ఇంకా బెటర్ కదా. మనం ఏం చేస్తాం, ఓటింగ్ టైంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఈ క్యాండిడేట్కి ఓటిస్తున్నారు, ఆ క్యాండిడేట్ వచ్చి నేను గెలవాలి అంటే నాకు ఈ చిన్న గ్రూప్తో నాకు గెలవలేను కదా, 50% దాటలేదు. సో ఇంకోటి దగ్గర పోయి, బాబు నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వకపోయినా సెకండ్ ప్రిఫరెన్స్ అయినా నాకు అని అడగాలి కదా. ఈ సెకండ్ ప్రిఫరెన్స్ కావాలంటే థర్డ్ ప్రిఫరెన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇది కంప్యూటర్ రోజుల్లో అడ్జస్ట్ చేసుకోవటం ఈజీ. లెట్ అస్ సే సెకండ్ ప్రిఫరెన్స్ కావాలి అంటే నా గ్రూపు బయట వాళ్ళని కూడా నేను పోయి ఓటు కొరకు అడగాలి. అడిగేటప్పుడు వాళ్ళతో ఒక డెసిషన్కి రావాలి కదా. ఎక్స్చేంజ్ ఏదో నేను మీకు ఇది చేస్తాను, నాకు ఓటు ఇవ్వండి అని. ఫస్ట్ ఎవరు సరే సెకండ్ ఇవ్వండి. సో ప్రెఫరెన్స్ ఓటింగ్ సిస్టమ్ ఈజ్ అన్ ఇంక్లూజివ్ ఓటింగ్ సిస్టమ్. ఇంకోళ్ళని కూడా తీసుకొచ్చి కలుపుకోవాలి. అయితే నా గ్రూప్ నాది, ఫస్ట్ పాస్ ద పోస్ట్లో నా గ్రూప్ నాది, మీ సంగతినే పట్టించుకోండి. ఇట్స్ డివిజివ్ ఓట్. ప్రపోర్షనేట్ ఓటింగ్ సిస్టమ్, డివిజివ్ ఓట్. ద ఓన్లీ ఓటింగ్ సిస్టమ్ కొంచెం కలుపుకుని చేసుకునేది ప్రిఫరెన్స్ ఓటింగ్ సిస్టమ్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, కావాలంటే థర్డ్ ప్రిఫరెన్స్ పెట్టుకుంటారనుకో, అది కంప్యూటర్ జనరేట్ చేస్తుంది. అప్పుడు ఎవరికైతే లాస్ట్లో వచ్చారో ఒక్కొక్కటి వాళ్ళ క్యాండిడేట్స్ తీసేస్తారు. వాళ్ళ సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ ఓట్స్ పైన వాళ్ళకి వెళ్తాయి.
అట్లా సిస్టమ్గా తీసుకుంటే ఫస్ట్ పర్సన్ క్రాసెస్ 50% ఆఫ్ ద ఓట్, ఆయనకి సీట్ వచ్చేస్తాయి. ఇక్కడైతే ఒకటే పార్టీ గెలుస్తుంది కదా సార్, బేస్డ్ అపాన్ ది ప్రిఫరెన్సెస్. నాట్ వన్ పార్టీ, వన్ క్యాండిడేట్. వన్ క్యాండిడేట్, సారీ, యా. ఆయనే గెలుస్తాడు. ఇప్పుడు కూడా ఫస్ట్ పాస్ ద పోస్ట్లో కూడా వన్ క్యాండిడేట్ గెలుస్తాడు. బట్ 50% లేదు కదా ఆయన దగ్గర. లేదు సార్. ఇక్కడ యూ హ్యావ్ టు క్రాస్ 50%. 50% దాటాలి అంటే నా గ్రూప్ నాది, కానీ నాకు 50% ఈ గ్రూప్తో రాదు కదా, ఇంకో గ్రూప్ను కూడా కలుపుకోవాలి కదా. ఈ కలుపుకునే యాటిట్యూడ్ ఉండటం చాలా మంచిది. సో ప్రిఫరెన్స్ ఓట్లో గెలిచినవాడు 50% ఓటు వచ్చింది, ఫస్ట్ పర్సన్ 50% ఓటు వచ్చింది, మీరు గెలిచారు. సో ఆల్ ద క్యాండిడేట్స్ ఎవరైతే ఎలక్టోరేట్ ఉందో ఆ కాన్స్టిట్యుయెన్సీలో వాడు ఓటు వేసిన వాళ్ళలో 50% ఈయన ప్రిఫర్ చేశారు, ఫస్ట్ ప్రిఫరెన్స్ అయినా సెకండ్ ప్రిఫరెన్స్ అయినా. అంటే ఏంటి, పీపుల్ లైక్ హిమ్. ఎస్. 50% ఓటు వచ్చింది అంటే పాజిటివే కదా. 18%, 20% వచ్చిన వాళ్ళు దే ఆర్ నో యూస్. గ్రూప్స్, డివిజన్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ డివిజన్ లేదు, కలుపుకోవాలి. సో ప్రిఫరెన్స్ ఓటింగ్ సిస్టమ్. నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ పొలిటీషియన్స్ ఎంత డిజర్వింగ్ ఉంటారు సార్, బికాజ్ దే డోంట్ హ్యావ్ అ ప్రాపర్ స్ట్రింజెంట్ సిస్టమ్. ఒక కాంపిటెన్సీ గురించి కానీ, లేదంటే ప్రజలకి ఆల్రెడీ సేవ చేసి ఉన్నవాళ్ళు కాకుండా చాలామంది కొత్త వాళ్ళు కూడా వస్తుంటారు సార్. నేను ఐ వాంట్ బి ఎమ్మెల్యే, ఐ వాంట్ బి అన్ ఎంపీ, అండ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే అదే నిజమే, చాలా మంది వస్తారు. ఏంటి, ఒక 100 మంది తన వెనకాల నుంచి జెండా వేసుకుని జయ జయ అంటారే, 100 కాకపోతే 1000 కాకపోతే 10,000. ఎంపీ పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్లో లక్షల్లో ఉన్నారు. ఆ లక్షల్లో 5,000, 2,000, 10,000 తీసుకోవటం అంత బాగా ఘనం కాదు. వాళ్ళు తెచ్చుకొని నాకు ఇంతమంది సపోర్టర్స్ ఉన్నారు, నేను గెలవాలి, కానీ గెలవటానికి నాకు డబ్బులు కావాలి, నాకు సీటు కావాలి. నీకు సీటు కావాలి, డబ్బులు కావాలంటే ఆ లక్షల్లో మంది ఒక 50% కాకపోతే ఒక 20% అయితే సపోర్ట్ చేయాలి కదా బిగినింగ్లో. నేను నాకు డబ్బులు ఉంటే డబ్బులు ఇస్తాను, నాకు అందుకని ఎలక్షన్ ఫండింగ్ కావాలి. ఎలక్షన్ ఫండింగ్ పెట్టి నువ్వు ఓట్లు కొంటే యూఆర్ నాట్ ద రైట్ క్యాండిడేట్. సో బేసికలీ ఎలక్టోరల్ రీఫార్మ్స్, ఫస్ట్ థింగ్ ఇస్ ప్రాపర్ క్యాండిడేట్ ఉండాలి. ఓకే. ప్రాపర్ క్యాండిడేట్ ఉండాలంటే మనం స్మాల్ సజెషన్ నా పుస్తకంలో కూడా రాశాను. రాజస్థాన్లో గ్రామ పంచాయత్కి 7th క్లాస్ పాస్ట్ ఫెలో ఉండాలి అన్నారు. అప్పుడు గొడవ అయింది, ఇది కాన్స్టిట్యూషన్లో లేదు, ఇట్లాంటి కండిషన్స్ ఎట్లా పెడుతున్నారు అని. ఆ కాన్స్టిట్యూషన్ రాసిన టైంలో 95-97% ఆఫ్ ద పీపుల్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ నాశనం చేశారు. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ దగ్గర మళ్ళీ క్యాండిడేట్స్ ఎక్కడ వస్తారు మీకు? అవును సార్. అందుకని సరేలే అన్ఎడ్యుకేటెడ్ ఫెలో క్యాన్ బికమ్ అని తీసుకున్నారు. ఇవాళ 74% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ ఎడ్యుకేటెడ్. 74%లో మీ క్యాండిడేట్ దొరకడా? దొరుకుతాడు కదా. అవును సార్. సో గ్రామ పంచాయత్ 7th క్లాస్ పాస్, సరే. ఎమ్మెల్యే, ఎంపీ అట్లీస్ట్ డిగ్రీ లెవెల్ ఉండాలి, లేకపోతే డిప్లొమా లెవెల్ అయినా ఉండాలి కదా. అవును సార్. ఎందుకు కావాలి? మీరు లా పాస్ చేస్తున్నారు, ఆ లా చదవటం, దాని అర్థం ఏంటి, దానికి తెలుసుకునే ఇంప్లికేషన్స్ ఏంటి తెలియాలి కదా మీకు. అవును సార్, అగ్రీ. తెలుసుకున్నప్పుడు, లేకపోతే ఏంటి, నా హైకమాండ్ చెప్తుంది వాళ్ళు ఎక్కడి నుంచోమంటే నుంచుంటాను, చేయత్తమంటే ఎత్తాను, అట్లాంటి ఎలక్టరల్స్ కాదు కదా. మనకి ప్రాపర్ ఎలక్షన్ కావాలి, ప్రాపర్ ప్రొసీజర్స్ కావాలి, పాలిటిక్స్ సరిగ్గా పనిచేయాలి అంటే పాలసీస్ ఎవ్రీ పర్సన్ అక్కడ ఓట్ చేసే అతనికి అర్థం కావాలి. అర్థం కావడానికి కొంచెం చదువు ఉండాలి. అవును సార్. ఇప్పుడు మీ కార్ తోలే డ్రైవర్కి ఎవరినైనా పెట్టుకుంటారు కదా, తోలుతాడు కదా అనుకుంటుంటే అది పనిచేయదు కదా. డ్రైవర్ ఆల్సో హ్యాస్ టు రిక్వైర్ సమ్ క్వాలిఫికేషన్. వంటోడి క్వాలిఫికేషన్ కావాలి. మీకు ఏ పని చేసుకున్నా, ఎక్కడ జాబ్ చేసుకున్నా కొంచెం అయినా కాంపిటెన్స్, క్వాలిఫికేషన్ ఉండాలి కదా. అవును సార్. ఎంపీ మనకి రాజ్యం చేసే వాళ్ళలో మీరు కాంపిటెన్స్ చూడటం లేదు అంటే వెరీ సాడ్. సో ఐ వుడ్ సే అట్లీస్ట్ డిగ్రీ హోల్డర్, డిప్లొమా హోల్డర్ ఈక్వలెంట్ ఆ లెవెల్లో ఉంటే సరే, అట్లీస్ట్ లా వస్తుంది, ఆ లా అర్థం ఏంటి, దాని ఇంప్లికేషన్ ఏంటి తనకు అర్థమవుద్ది, దాని ప్రకారంగా ఓటేస్తాడు. సో దట్ ఈస్ ద క్వాలిఫికేషన్ వైజ్. తర్వాత ఏంటంటే, నా క్వాలిఫికేషన్ ఉంది,
నాకు 1000 మందో 10,000 మందో వెనకాల ఉన్నారు జెండాలు ఎగరటేయటానికి. నాకు ఓటు కావాలి, క్యాండిడేట్ నాకు సీట్ కావాలి, సీట్ ఇవ్వాలంటే నాకు డబ్బులు లేవు. నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి ఓట్లు కొంటున్నావు అంటే యూఆర్ నాట్ ద రైట్ క్యాండిడేట్. డబ్బులు ఖర్చు పెట్టాల్సింది ఎక్కడ? నా సంగతి ఇంకోళ్ళకి తెలియాలి. నా కాన్స్టిట్యూషన్లో అంతమంది లక్షల మంది నన్ను గుర్తుపడతారు, నా సంగతి వాళ్ళకి తెలుసు అని అనలేం కదా. ఆ ఎలక్షన్ పీరియడ్ ముందల కొంచెం టైంలో నా సంగతి వాళ్ళకి తెలిసేటట్టు నేను టీవీ మీదో న్యూస్ పేపర్లోనో రేడియో మీదో వెళ్ళాల్సి వస్తుంది. దాని కొరకు కొంచెం ఖర్చు అవుద్ది. స్టార్ట్ చేయండి, మీ డబ్బులతోనే స్టార్ట్ చేసుకోండి. నిజంగా మీరు పాపులర్ అది ఇదైతే చాలామంది వచ్చి ఒక 10 రూపాయలు 100 రూపాయలు మీ పేరులో డిపాజిట్ చేస్తారు, యూజ్ చేసుకోండి అని. ఒక లెవెల్కి పబ్లిసిటీ వచ్చిందనుకోండి ఇంకా ఎక్కువ వస్తారు. ఎగ్జాంపుల్, ఆమ్ ఆద్మీ పార్టీ ఆ ఫస్ట్ టైంలో నిలబడినప్పుడు అరవింద్ కేజ్రీవాల్కి పీపుల్ కేమ్ ఫ్రమ్ అబ్రాడ్. అవును సార్. వాళ్ళు లీవ్ తీసుకొని వచ్చి ఈయన కొరకు పనిచేశారు, డబ్బులు అడగలేదు. ఇట్లాంటి మనిషి నిలబడుతున్నాడు, కరప్షన్ ఫ్రీ భారత్ అని తీసుకొస్తున్నాడు, ఈయన ఎడ్యుకేటెడ్ ఫెలో, క్వాలిఫైడ్ ఫెలో, ఇంత బాగా చేస్తున్నాడంటే మనం సపోర్ట్ చేయాలి అని వచ్చారు. తర్వాత ఆ పార్టీ అని ఆ లీడరు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ఎక్స్పెక్టేషన్స్కి ఈయన లెవెల్కి రాలేదు, మెల్లగా పోయాడు. ఇవాళ ఏమవుతుందో ఏంటో, ఎన్ని ఎలిగేషన్స్ ఉన్నాయో, ఎంత కరప్షన్ ఉందో లేదో అది జరుగుతూ ఉంటుందో చూడాలి. బట్ ఆ టైంలో వచ్చారు కదా, మీకు సపోర్ట్ చేసేవాళ్ళు నిజంగా మీరు మంచిగా చేస్తున్నారు అనుకుంటే వాళ్ళ టైము ఎఫర్ట్ మీరు డబ్బులు పెట్టి కొనలేరు. అట్లాంటి క్యాండిడేట్ కావాలి. ఎస్, ఖర్చు అయితే కొంచెం అవుద్ది. ఖర్చు లేకుండా మీరు ర్యాలీస్ చేయలేరు, మీరు ప్రెస్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేరు, టీవీలో వచ్చి మాట్లాడటానికి కలవటానికి ఖర్చు అవుద్ది కదా. కానీ ఖర్చు ఎక్కువైంది, ఖర్చు లేకపోతే, డబ్బులు లేకపోతే నేను గెలవలేదు అని నాట్ రైట్. ఇన్ ద ఇయర్ 2000, స్టీవెన్ లెవెట్ అని వన్ ఎకానమిస్ట్ ఇన్ USA, he calculated 2000 ఎలక్షన్కి, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ 2000లో ఎంత డబ్బు ఖర్చు అయింది అని. $1 billion. 1 billion అంటే 1000 మిలియన్. అబ్బో, $1 billion ఖర్చు అయిపోతే అంటే ఎలక్షన్, డబ్బులు లేకపోతే ఎలక్షన్ కాదు అది. ఫర్ వన్ టైం. ఓకే. ఈ ఇంత డబ్బు ఖర్చు అయితే దేని మీద ఖర్చు అయింది? ఈ టీవీ షోస్. ఎందుకంటే అక్కడ దూరదర్శన్ లాంటిది లేదు కదా, అంత ప్రైవేట్ కదా, ప్రమోషన్ చేసుకోవాలి, డబ్బులు కట్టాలి. సో టీవీస్ వచ్చేసేసి నేను మీకు ఇది చేస్తాను, నాకు ఓటు వేయండి, నేను ప్రెస్లో వస్తున్నాను, ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను. ఇప్పుడు టీవీ మీద పోయి ఇంటర్వ్యూ చేసుకోవాలంటే ఆ టీవీ అతనికి కూడా టీఆర్పీ వస్తే కదా తీసుకునేది. అవును సార్. ఇట్లాంటివి రావాలి అంటే ఖర్చు అవుద్ది. ఖర్చుకి కొంచెం పెట్టుకోవాలి. అంటే మీరు డొనేషన్స్ తీసుకుంటారు, $10 డొనేషన్ మీద వాళ్ళు ఇస్తారు, తీసుకోవచ్చు. పొలిటికల్ యాక్షన్ కమిటీస్ ఉన్నాయి, వాళ్ళు $millions డొనేషన్స్ ఇస్తారు, తీసుకోవచ్చు. మనకి ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎలక్ట్ అయ్యారు అంటే మాకేదో బెనిఫిట్ వస్తుంది అనుకుంటే చేస్తారు, బిజినెస్ మెన్ చేస్తారు. కానీ వాళ్ళు కాక పబ్లిక్ కూడా చేస్తుంది. కోట్లు ఇవ్వలేరు పబ్లిక్. 1000 రూపాయలు ఇచ్చారు, 10,000 రూపాయలు ఇచ్చారట్టు. నాకు గుర్తుంటే మాయావతి ఒకసారి 1000 రూపీ నోట్స్తో పెద్ద గార్లెంట్ వేసుకుంది. ఎక్కడి నుంచి వచ్చింది అంటే, నాకు 1000 రూపీస్ ఇవ్వచ్చు కదా, ఇచ్చారు, వాళ్ళు రికార్డే పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంటుంది. అట్లాంటి స్టూపిడ్ రూల్స్ పాస్ చేస్తే ఇట్లాంటి స్టూపిడ్ థింగ్స్ అవుతాయి. మీరు ఎప్పుడైనా చేసేటప్పుడు ప్రాపర్గా సిస్టమ్ పెట్టండి. 100 రూపాయలు ఇస్తున్నాను అనుకో, 10 రూపాయలు అంటాం మీనింగ్లెస్. 100 రూపాయలు ఇస్తున్నాను అనుకో, 100 రూపాయలకి మీరు రికార్డ్ పెట్టుకోక్కర్లేదు. 100 దాటిందనుకో, ఎవరిచ్చారో రాసుకోండి. ఈ కంప్యూటర్ రోజుల్లో రాసుకోవడం వెరీ ఈజీ కదా. ఆయన ఆధార్ నెంబర్ రాసుకుని 100 రూపాయలు తీసుకున్నారు. ఆ డబ్బులు మీరు ఖర్చు పెట్టుకోండి. అంత ఊరినే ఎవరో ఫారెన్ వాడు వచ్చి, లేకపోతే ఇంకెవరో బిజినెస్ వాడు వచ్చి మీకు డబ్బులు ఊరినే ఇవ్వడు. ఎవరైనా అట్లా ఇచ్చినా కూడా ఈ డబ్బులు నీకు ఇచ్చానంటే నువ్వు నాకేం చేస్తావు అని అడుగుతారు. అవును సార్. క్విట్ ప్రో ఉంటుంది కదా.
మనకి క్విట్ ప్రో కాదు, యాక్చువల్ డొనేషన్స్ కావాలి, తీసుకోండి. నేను చెప్పా కదా 2000 ఇయర్లో $1 billion అయింది ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. అబ్బో ఇంత డబ్బా అని చెప్పేసి గొడవ చేశారు. అదే స్టీవెన్ లెవిట్ ఎకానమిస్ట్ ఏం చేశాడు, సంవత్సరంలో $1 billion ఇంకా దేనికి ఖర్చు పెడుతున్నారు అమెరికన్స్ అంటే ఓకే, ఒక క్యాల్కులేషన్ ఫిగర్ వచ్చింది. చూయింగ్ గమ్ మీద $1 million ఖర్చు పెడుతున్నారు పర్ ఇయర్ సార్. పర్ ఇయర్. ఓకే, అది 4 సంవత్సరాలకు ఒకసారి. ఇది పర్ ఇయర్. $1 billion ఫర్ చూయింగ్ గమ్. నవ్వులేసి స్వీట్ పోయిన తర్వాత ఊసేసి పారేసేదానికి $1 billion ఖర్చు పెడుతున్నారు. చూయింగ్ గమ్ మీద పెట్టే ఖర్చు మీరు పాలిటిక్స్లో పెట్టుకుంటుంటే దీని బెనిఫిట్ ఏంటి, ఆ క్యాండిడేట్ ఏంటి, తన పాలసీస్ ఏంటి, ఈయన నిజంగా మంచోడా కాదా అని తెలుసుకోవటానికి దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ చూయింగ్ గమ్ కదా. ఎస్ సార్. ఫర్ 4 yearsలో ఒకసారి ఇది, 1 yearలో ఇది పెడుతున్నాం. ఇది చూసుకుంటే సడన్గా $1 billion ఎక్కువ ఖర్చు అని అనిపించదు. ఎందుకంటే మనకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలి, ఆ క్యాండిడేట్ సంగతి మనకు తెలియాలి. సో ఎలక్షన్ ఫండింగ్ సపరేట్ పాలసీ ఆల్ టుగెదర్. నేను చాలా మంచోండి, నాకు 10,000 మంది ఉన్నారు వెనకాల, కానీ నాకు డబ్బులు లేవు అంటే నాకు టీవీ స్లాట్ మీరు ఫ్రీగా ఇవ్వండి, నాకు న్యూస్ పేపర్ స్లాట్ ఫ్రీగా ఇవ్వండి. ఫ్రీగా ఏమీ రాదు. మీరు ఫస్ట్ డబ్బులు ఖర్చు పెట్టండి. ఇప్పుడు డిపాజిట్ ఉంటుంది కదా క్యాండిడేట్కి, అవును సార్. ఆ 10% ఓట్ దాటాలి, దాటకపోతే డిపాజిట్ పోద్ది. అలాగే మీరు 10% ఓట్ దాటకపోతే మీకు ఏమి రాదు. 10% దాటారనుకో ప్రపోర్షనెట్లీ ఏదో ఒకటి ఎక్కడిస్తారు, దూరదర్శన్లో ఇస్తారు. దూరదర్శన్ మ్యాక్సిమం కవరేజ్ కదా కంట్రీలో. సో రేడియోలో ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్, దాంట్లో కొంచెం వాల్యూ ఉంటుంది. మీకు పబ్లిసిటీ కావాలి అంటే మీరు కరెక్ట్గా మాట్లాడుకోండి, అవుద్ది. మన ప్రైమ్ మినిస్టర్ గారు మన్ కీ బాత్ అనేటప్పటికి మెయిన్ టీవీ ఛానల్స్లో వచ్చి చేయరు కదా, దూరదర్శన్ మీద చేస్తున్నారు, ఆల్ ఇండియా రేడియో చేస్తున్నారు. ఎందుకు? మ్యాక్సిమం కవరేజ్. మీకు కవరేజ్ కావాలి, వస్తుంది. బట్ ఫస్ట్ యు ఆర్ రియలీ క్వాలిఫైడ్ అని చెప్పి 10% రావాలి కదా. రాకపోతే మీరు పెట్టేది మీదే. అలాగే న్యూస్ పేపర్లో కూడా మీరు ఫస్ట్ ఖర్చు పెట్టుకోండి. 10% దాటిన తర్వాత ప్రపోర్షనెట్లీ ఎంత అయినా కొంచెం మీకు ఇవ్వాలంటే రీఫండ్ లాగా ఇవ్వచ్చు. బట్ అది ఆలోచించాలి. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ దిస్. ఏదైనా రీఫండ్ చేయాల్సిన అవసరం లేదు. రీఫండ్ మీద బతికే మనిషి టుమారో ఎలక్ట్ అయిన తర్వాత కూడా కరప్షన్లో పడిపోతాడు. ఎగ్జాక్ట్లీ. సేవ చేయాలి అని వచ్చే మనిషికి నీకు ఆల్రెడీ కొంచెం ఉండాలి, నీ ఫ్యామిలీ మెయింటైన్ చేసుకునేది ఉండాలి. నేను సేవ చేయడానికి వచ్చాను, నాకేమీ లేదు, కానీ అందుకని నేనే సర్వీస్ చేసుకుంటాను అంటే అది అవినీతి సరిగ్గా వచ్చేస్తుంది. సార్ ఇక్కడ ఒక క్వశ్చన్ సార్. ఇప్పుడు తన ఓన్ ఫండ్స్తో తను ఫండింగ్ చేసుకుంటే తనకు ఆబ్వియస్గా దీని మీద రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి ఫ్యూచర్లో అన్న ఆలోచన వచ్చినప్పుడు ఈజ్ థాట్ ప్రాసెస్ నాట్ ఆల్ ద టైమ్ కరెక్ట్. ఓకే, కొంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇది ఇన్వెస్ట్మెంట్ నాకేదో రావాలి అని అనుకుంటారు, కరెక్టే. అందుకని ఆ మనిషి క్యారెక్టర్ సంగతి మనకు తెలియాలి కదా. అవును సార్. అందుకనే కొంచెం ఖర్చు అవుద్ది, తెలుసుకోండి. కానీ చాలామంది ఏం చేస్తారు, డబ్బులు సంపాదించాను, డబ్బులు ఉన్నాయి, నాకు ఇంకేం ఎక్స్ట్రా ఏం అవసరం లేదు, నాకు సేవ చేయాలి, ధర్మంగా బతకాలి, అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. సో అట్లాంటి వాళ్ళు డబ్బు ఇస్తాను, నాకు ఏం చేస్తావు అని అడగరు. వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. సంపాదించాను, ఇట్స్ ఓకే. ఇప్పుడు ఆంధ్రాలో వన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ వాజ్ ద రిచెస్ట్ క్యాండిడేట్ ఇన్ ద ఎంటైర్ దిస్ థింగ్. ఆయన ఏం సంపాదించడానికి ట్రై చేయట్లేదు కదా. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అంత లెవెల్ దాకా వెళ్ళక్కర్లేదు కదా. నాకు బతకటానికి నా బ్యాక్గ్రౌండ్కి సరిపోయేటట్లు ఉంటే ఎక్స్ట్రా ఏం చేస్తాను నేను. బట్ మనీ అండ్ పవర్ బోత్ ఆర్ డిఫరెంట్ కదా సార్. ఎస్, దే డిఫరెంట్. మనీ గెట్స్ యూ పవర్ అంటారు. ట్రూ, పవర్ ఆల్సో గెట్స్ యూ మనీ. కరప్షన్ వైస్ వర్సా. సో యూ డిసైడ్ వాట్ సార్ట్ ఆఫ్ క్యాండిడేట్, ఎట్లాంటి మనిషి అని. ఇప్పుడు డెమోక్రసీ సంగతి మాట్లాడుతుంటే ఈయన మంచి మనిషా కాదా అంటే, తమిళనాడులో ఎక్కడో టెంపుల్ ఉంది, ఐరచూరో ఏదో పేరు టెంపుల్ ఊరు. ఆ టెంపుల్ గోడ మీద మేము కార్పొరేటర్స్ కౌన్సిల్ పీపుల్ ఎలక్ట్ చేస్తే వాళ్ళు ఇలా బిహేవ్ చేశారంటే వాళ్ళని తీసేయాలి అని చెప్పి దాని మీద కావ్ చేసి పెట్టారు. అంటే ఏంటి, మనకి డెమోక్రసీ ఈజ్ మోర్ దెన్ 1000 years old.
1500 ఇయర్స్. దానికన్నా ముందర ఉంది జనపదాలు, మహాజనపదాలు, డెమోక్రటికే. తో ప్రాపర్గా ఉండాలి అంటే ఇది రావాలి. అంటే ఏంటి? రామరాజ్యం రావాలి. రామరాజ్యం ఇస్ టూ పర్ఫెక్ట్ అనుకుంటాం అనుకో, అవును సార్. బట్ అట్లీస్ట్ ట్రై ఫర్ దట్. నో, ధర్మంగా రాజ్యం చేయండి, రాజధర్మం ఉండాలి పాలిటీషియన్స్కి. అట్లా చేస్తే మీకు బెనిఫిట్ వచ్చుద్ది, మీకు పేరు వచ్చుద్ది, గుర్తింపు వచ్చుద్ది. దట్ ఈస్ వాట్ ద మ్యాన్ వాంట్స్. ఐ ఆల్రెడీ మేడ్ మై మనీ. నో, ఐ వాంట్ టు గెట్ ఇన్ టు పాలిటిక్స్. పాలిటిక్స్లోనే సంపాదిస్తాను అనుకున్న మనిషి మనకు కావాలా? అట్లాంటి మనిషి అక్కర్లేదు కదా. సో మీరు ఆలోచించండి ఎట్లాంటి క్యాండిడేట్ కావాలో. అందుకని 50% ఓట్, అందుకనే ప్రిఫరెన్స్ ఓటింగ్, అందుకనే మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. సార్, వై డోంట్ గవర్నమెంట్ ఒక బోర్డ్ని క్రియేట్ చేసి ఒక లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ని ట్రైన్ చేసి వాళ్ళని గ్రూమ్ చేసి దిస్ పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ టు బీ అ పొలిటీషియన్, అండ్ ఈ పీపుల్ని కూడా who are most disciplined from the armed forces or like navy or like police department or like IAS officers can also become a politician ante they would be more deserving kada sir in this perspective. Not necessarily. They have shown some service, especially service officers. Yes sir. నేను సర్వీస్ ఆఫీసర్ కాబట్టి నేను మాట్లాడుతున్నాను కాదు. Yes sir. ఆర్మీ జాయిన్ అయినప్పుడు కంట్రీకి బ్లాంక్ చెక్ ఇస్తాం. ఆర్మీ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏదైనా. Yes sir. దిస్ అ బ్లాంక్ చెక్. ఎప్పుడైనా అవసరం వస్తే ఆ చెక్ మీరు ఎంత రాసుకుంటారో రాసుకోండి. మీ జీవితమే రాసుకుంటారో, కాలు, చెయ్యి, కన్ను రాసుకుంటారో మీ ఇష్టం. అది మన చేతుల్లో లేదు, భగవంతుడి చేతుల్లో ఉంది. కంట్రీ పొలిటికల్ లీడర్స్ ఆ సిచ్యువేషన్లో ఉంటుంది. కానీ సమ్ ఆర్ లక్కీ. ఆ చెక్ ఎన్కాష్ చేసుకునే అవసరం గవర్నమెంట్కి రాలా, దేశానికి రాలా. గవర్నమెంట్ అన్న దేశం. అవసరం వస్తే మీరు ఎన్కాష్ చేసుకోండి, ఐఎమ్ రెడీ. ఇక్కడ సర్వీస్కి పోతే అది సర్వీసు. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళని అడుగుతారు కదా, ఎప్పుడైనా ఇంటర్వ్యూ మీరు విన్నారంటే, మీరు ఎందుకు జాయిన్ అవుతున్నారు అని అడుగుతారు. ప్రతి మనిషి, ప్రతి ఆఫీసరో, లేడీయో, ఎవరైనా అందరు ఏమంటారు? దేశానికి సేవ చేయాలి అని జాయిన్ అవుతున్నాను. నేను ఒకటే ప్రశ్న వేస్తాను. మీకు ఇప్పుడు ఈ స్టేట్కి వచ్చేటప్పటికి దాదాపు 25 నుంచి 40 ఇయర్స్. ఏ కమ్యూనిటీ నుంచి వస్తున్నావు, రిజర్వేషన్ పెట్టి 4 ఛాన్సులు, ఎక్స్ట్రా ఏజ్కి రిడ్యూస్ టు 40 అట్లా ఉంటాయి. ఇన్ని సంవత్సరాల్లో నువ్వు ఎక్కడ సేవ్ చేసావు? మీ విలేజ్లో, మీ కమ్యూనిటీలో ఏమి సేవ చేశావు? నాకు ప్రూఫ్. ఇంతవరకు చేయలేదు, కానీ నాకు ఆ సీట్ వస్తేనే చేస్తాను అంటే అది నిజంగా నమ్మాలా లేదా అని కొంచెం నాకు డౌట్ వస్తుంది. అవును సార్. ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే బ్లాక్ కదా. అట్ జవాన్స్ అంటే 17-18 ఇయర్స్కి జాయిన్ అవుతారు. ఆఫీసర్స్ 20-22 ఇయర్స్లో జాయిన్ అవుతున్నారు. సో దే ఆర్ జాయినింగ్ బికాస్ ఆఫ్ సర్వీస్. అక్కడ అంత డబ్బులు అయ్యి అనేవి రావు కదా, if you compare with other services. So why are you doing it? నా దేశం, ఆ ఫీలింగ్ ఉండాలి. ఆ ఫీలింగ్ ఉంటే చేస్తున్నారు. దట్స్ వై ఐ గివ్ మోర్ క్రెడిట్ టు సర్వీసెస్ దెన్ ఐ గివ్ టు ద ఐఏఎఫ్. నా వెబ్సైట్లో ఒక ఆర్టికల్ ఉంది, సెలక్షన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ బ్యూరోక్రాట్స్ అని. నేను పొజిషన్ ఇస్తే నేను సర్వీస్ చేస్తాను అంటాం అన్యాయం. ఐఏఎస్, ఐపీఎస్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. ఎందుకు? ఆ పొజిషన్ వస్తే నిజంగా సర్వీస్ చేస్తున్నారు కొంతమంది. కానీ వాళ్ళేంటి 22 సంవత్సరాల్లో 25 టైంలో పోస్టింగ్ చేస్తారు పొలిటీషియన్స్. సో మన సిస్టమ్ చేంజ్ అవ్వాలి. పొలిటీషియన్స్కి అంత డిస్క్రిషనరీ పవర్ ఉండకూడదు. మీరు ఒక అతన్ని అపాయింట్ చేశారు, 2 సంవత్సరాలు ఆ పొజిషన్లో ఉండాలి కదా. We have to let him work. Let him work. అవును సార్. సెలెక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. దాంట్లో ఒక మాట ఉంది, ఇప్పుడు హైకమాండ్ సెలెక్ట్స్. హైకమాండ్ కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఏదైనా పార్టీ సెలెక్ట్స్ హూస్ ద క్యాండిడేట్. ఇప్పుడు ఈ కాన్స్టిట్యూన్సీ అనుకోండి, మీరు నేను ఒక కాన్స్టిట్యూషన్లో ఉన్నాం, మనకు చాయిస్ లేదు. మన పార్టీ ఓకే, ఐ మే బి బీజేపీ, యూ మే బి కాంగ్రెస్, యూ మే బి టీఆర్ఎస్, ఏదో ఉండొచ్చు. కానీ వాళ్ళ టాప్ లీడర్స్ సెలెక్ట్ చేస్తున్నారు. మనకి ఏదైనా వాల్యూ ఇస్తున్నారా సెలక్షన్లో? లేదు సార్. లేదు కదా. అవును సార్. దట్ ఈస్ అన్ఫేర్. ప్రజలకి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉండలేదు. లేదు.
నా కాన్స్టిట్యుయెన్సీలో ఒక క్యాండిడేట్ ఎలక్ట్ అవుతున్నాడు ఎమ్మెల్యే ఎంపీ లాగా, నాతో ఏం కనెక్షన్ లేదు, మా కాన్స్టిట్యుయెన్సీతో ఏం కనెక్షన్ లేదు. హైకమాండ్ విల్ డిసైడ్. నాట్ ట్రూ. సో అదర్ కంట్రీస్లో చిన్న కమిటీస్ ఉంటాయి. ఒక బీజేపీ కమిటీ ఉండొచ్చు, ఒక కాంగ్రెస్ కమిటీ ఉండొచ్చు, ఒక బీఆర్ఎస్ కమిటీ ఉండొచ్చు, అట్లా ఉండొచ్చు. ఆ కమిటీసు హైకమాండ్ సెలెక్ట్ చేసిన క్యాండిడేట్ ఆ కమిటీకి పోయి కలవాలి. కలిస్తే కమిటీస్ మాట్లాడతాయి. నువ్వు నాతో ఏం చేస్తావు, నువ్వు ఎట్లాంటి మనిషివి, నువ్వు మేము ఎలక్ట్ చేసామంటే మా కాన్స్టిట్యుయెన్సీకి నువ్వు ఏం చేయగలుగుతావు, ఈ స్కూల్ ఇంప్రూవ్ చేస్తావా, ఆ వాటర్ సప్లై ఏదో ప్రాబ్లం చేస్తావా, ఏం చేయగలుగుతావు, నేను వచ్చేసేసి కంట్రీ అంతా మార్చేస్తాను, కాన్స్టిట్యుయెన్సీ రోడ్లు కట్టేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తానంటే మీకు తెలుసు ఆయన చేయలేడు అని. అవును సార్. ఏది చేయగలుగుతాడో మిమ్మల్ని కన్విన్స్ చేస్తాడు, ఇది నేను చేయగలుగుతాను, నేను చేస్తాను. నా కమిట్మెంట్ కూడా తీసుకుంటారు సార్. కమిట్మెంట్ తీసుకుంటాడు కదా. కమిటీతో మాట్లాడేటప్పుడు మనకు కూడా ఫీలింగ్ ఉంటుంది, ఈయన వచ్చాడు మన కమిట్మెంట్ ఇచ్చాడు, మేము నమ్మాము. ఈయన కొంచెం గాలిలో మాట్లాడుతున్నాడు అనుకుంటుంటే, కమిట్మెంట్ లేదనుకుంటుంటే ఈజ్ నాట్ సెలెక్టెడ్ అంటారు. అప్పుడు హైకమాండ్ ఏం చేస్తుంది, ఇంకో మనిషిని ఎరుగుద్ది. ఇప్పుడేంటి, ఒట్టి హైకమాండ్ సెలెక్ట్స్. దానికి ఏం ప్రెషర్స్ ఉన్నాయో, ఏం డబ్బులు ఉన్నాయో, ఏమున్నాయో మనకు తెలీదు, బయటకు రాదు సార్. ఏదో రీజన్స్ ఉన్నాయి. దే సెలెక్ట్ సంబడి అండ్ సెండ్ హిమ్ హియర్ అండ్ వీ హ్యావ్ టు ఓట్ ఫర్ హిమ్ బికాజ్ మన పార్టీ వాడది. దట్ ఈస్ నాట్ ద బెస్ట్ వే. పాలిటిక్స్ ఈజ్ నాట్ అ స్పెక్టేటర్ స్పోర్ట్. నేను వాడు ఆడుతున్నారు నేను చూసుకుంటాను అని కాదు. ఇట్ ఎఫెక్ట్స్ యూ. సో యూ హ్యావ్ టు బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఇన్వాల్వ్ అవ్వాలంటే సిస్టమ్ అట్లా ఉండాలి. నీకు ఛాన్స్ ఇవ్వటానికి ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఇవ్వాలి. ఒట్టి సెలెక్ట్ చేసి చెప్పిన తర్వాత నేను పోయి ఒట్టి ఓటు వేయటం అని కాదు కదా. అది కూడా ఓటు చాలామంది వేయరు. అవును సార్. ఐ హ్యావ్ అ పాలసీ టు సే ఓటింగ్ మస్ట్ బి కంపల్సరీ. 60 to 65% ఓటింగ్ మాత్రమే వస్తుంది సార్. మన బెంగాల్లో వెంట్ అప్ టు 75-80%. ఎస్ సార్. ఇది ఓన్లీ ఎమ్మెల్యే లెవెల్కి మాత్రమే అప్లై అవుతుందా సార్, లేదంటే లైక్ హై లెవెల్లో కూడా అవుతుందా? బికాజ్ 1.4 బిలియన్ పీపుల్ ఒక ప్రెజర్గా ఇన్వాల్వ్ అవుతూ దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇట్స్ అ వెరీ టిడియస్ ప్రాసెస్. 1.4 బిలియన్ పిల్లలు ఉన్నారు. బిలో 18 చిల్డ్రన్ ఆర్ దేర్. ఓకే. Families are there. So 1.4 people are not the electorate. Yes. I mean, adults who are... Adults. Yeah. Vote హక్కు ఉన్న వాళ్ళు. Maybe you will have about 70 lakhs, 70 crore. 70 crores. But my point is not that. The point is, how are you evaluating your candidate? Okay. Does your evaluation కి దానికి ఏదైనా వెయిటేజ్ ఉందా? మీరు చెప్పేదానికి ఎవరైనా కన్సిడర్ చేస్తున్నారా? మీ మాటకు ఏదైనా విలువ ఉందా? అందుకనే కమిటీస్ ఉండాలి. ఓకే. లోకల్ కమిటీస్. దే విల్ డిక్లేర్ ఐఎమ్ అ బీజేపీ పార్టీ, ఐ విల్ స్టాండ్ ఫర్ బీజేపీ. అండ్ ద క్యాండిడేట్ కమ్స్, ఐ వాంట్ టు టాక్ టు హిమ్ ఆర్ హర్. సో ఐఎమ్ అ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ హైకమాండ్ సేస్ సో అండ్ సో క్యాండిడేట్, ఆ క్యాండిడేట్ మస్ట్ కమ్, మమ్మల్ని కలవాలి. నా కమిటీ అతన్ని అప్రూవ్ చేస్తేనే క్యాండిడేట్గా ఉంటాడు. అట్లాంటప్పుడు మేము తనకు వర్క్ చేస్తాం. ఈ కమిట్మెంట్ వర్కింగ్, సెలక్షన్ అండ్ వర్కింగ్. ఆయన కమిట్మెంట్ ఏంటి, మీరు నాకు గెలిపించారంటే నేను మీ కొరకు మీ కమిట్మెంట్ ఇచ్చింది నేను చేస్తాను. 2 way. ఎస్. దట్ ఈస్ ద బెస్ట్ వే టు సెలెక్ట్. సార్, ఇన్ని ఓవర్ ది డికేట్స్ ఈ ప్రాసెస్ని ఎందుకు అంటే కంప్లీట్గా చేంజ్ చేయలేకపోయారు సార్? అంత రెసిస్టెన్స్ ఉంటుందా సార్? ఫస్ట్ ఫ్యూ ఎలక్షన్స్లో ఓకే, గుడ్ పీపుల్ స్టూడ్ ఫర్ ఎలక్షన్. ఓకే. కొంచెం ఫ్యామిలీ సెటిల్డ్, వాళ్ళకి స్టేటస్ ఉంది, నిలబడ్డారు, కొంచెం సర్వీస్ చేద్దామని ఫీలింగ్ ఉంది. కానీ మెల్లగా ఏమైంది, ఎలక్షన్ గెలవాలి అని ఆశ ఎక్కువైపోయింది. గెలవాలంటే ఏం చేశారు, గుండాలకు డబ్బులు ఇచ్చి ఆ బూత్ నువ్వు క్యాప్చర్ చేయవయా అంటారు. సో గుండాలు వచ్చి ఏడుగురికి పనిచేసి వీళ్ళు గెలిపించారు. ఒక స్టేజ్ ఏమైంది, ఆ గుండాలు ఏమన్నారు, మేము మీకు హెల్ప్ చేసి మిమ్మల్ని గెలిపించడం ఏంటండి, చేసే పని అంతా మేము చేసుకుని మేమే గెలుస్తాం కదా అని వాళ్ళు పాపులర్ అయిపోయారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇటు కాదు అటు కాదు, ఇస్ నాట్ అ వెరీ గుడ్ సిచ్యువేషన్. అందుకని మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్లో క్రిమినల్ కంప్లైంట్ ఉండకూడదు. ఓకే. స్పెషలీ ఛార్జ్ షీట్ ఉండకూడదు. ఓకే. కానీ దాని మీద ప్రశ్న ఏమంటారంటే, ఇప్పుడు మిమ్మల్ని క్యాండిడేట్గా నిలబెట్టాము, నేను అపోజిషన్లో ఉన్నాను, ఎవరినో పట్టుకొని మీ మీద కేసు వేయిస్తాను, ఇదిగో ఛార్జ్ షీట్, కేసు జరుగుతుంది, ఎఫ్ఐఆర్ ఉంది, ఛార్జ్ షీట్ 2-3 నెలల్లో అయిపోద్ది అని.
అది రిజాల్వ్ అవ్వటానికి టైం పట్టుద్ది కదా. అవును సార్. దానికి ఏదో లాజిక్ ఉండాలి. ఎలక్షన్ అనౌన్స్ చేసిన తర్వాత కేసులు వస్తే దోస్ కేసెస్ ఆర్ సెకండ్ కేటగిరీ. దాని బొందల కేసెస్ ఉన్నాయి కదా. ప్రాపర్ వ్యాలిడేషన్ ప్రాసెస్ ఉండాలి సార్. వ్యాలిడేషన్ ప్రాసెస్ కరెక్టే, కానీ సమ్ మే బి రైట్, సమ్ మే బి రాంగ్. బట్ ఈ బొందల నుంచి కేసులు ఉన్నాయి కదా. 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల నుంచి మీ మీద కేసు జరుగుతూ ఉంది అంటే ఐఎమ్ ఇన్నోసెంట్, ఐ కెన్ కీప్ ఫైటింగ్ ద కేస్. డబ్బులు ఖర్చు పెట్టి డ్రాగ్ ఆన్ చేయొచ్చు. అట్లాంటి మనిషి మనకు వద్దు. ఓకే. సో వీ విల్ టర్న్ ఆన్ అండ్ సే సారీ, మీ కేసు సెటిల్ చేసుకొని మీరు రండి ఓటింగ్కి. నా రైట్ ఉంది. ఏం రైట్ ఉంది మీకు? మాకు కూడా రైట్ ఉంది. రాంగ్ పీపుల్ని క్యాండిడేట్గా పెట్టుకోవడానికి మేము ఒప్పుకోము. అందుకని మా రైట్ ఉంది. వీ వాంట్ నైస్ పీపుల్. సో మీ మీద కేసు ఉంది, మర్డర్ ఛార్జ్ ఉంది, రేప్ ఛార్జ్ ఉంది అంటే మీరు ఎందుకు సార్ట్అవుట్ చేసుకోలేదు? ఆ కేసు ఎందుకు ఫైట్ చేసి కంప్లీట్ చేసుకోలేదు? వై ఆర్ యూ డీలేయింగ్ ఇట్? పోలీస్ దగ్గర పోయి ఏమంటారు, ఎవిడెన్స్ డిసిపేర్ అవుద్ది. డ్రాగ్ ఆన్ చేస్తే విట్నెసెస్ రారు. మళ్ళీ దాని మీద ఏదో మార్చాలి. ఇంకో లాయర్కి డబ్బులు ఇచ్చి లా గేమ్ చేస్తారు. అవును సార్. ఆ రూలు, కామా, ఫుల్ స్టాప్ని ఎట్లా దానికి అర్థాలు తీస్తారో తీయచ్చు. దట్ ఇస్ గేమింగ్. సో అట్లాంటి వాళ్ళు మాకెందుకు కావాలి? మీరు కాకపోతే లక్షల మంది ఉన్నారు భయ్, మంచోళ్ళు ఉన్నారు, వాళ్ళు వస్తారు. మీతో పాటు కలిసి ఉండాలి అంటే ఇట్లాంటి యూస్లెస్ ఫెలోస్తో మేము ఎందుకు వెళ్ళాలి అంటారు. అందుకని పద్ధతి సిస్టమ్గా చేశారంటే, ఆ పద్ధతి ప్రకారంగా మీరు ఎలక్ట్ చేసుకున్నారంటే మంచి క్యాండిడేట్స్ వస్తారు. చాలామందికి ఇది మా దేశము, దీనికి ఏదో మనం చేయాలి, నేను నా సొంత వరకు నా ఫ్యామిలీకి చేసుకుని అయిపోయింది, ఇప్పుడు నేను కొంచెం ప్రతిభావాళ్ళకు కూడా చేయాలి అనే ఫీలింగ్ ఉంది. మా సొసైటీ, మా కమ్యూనిటీ ఏదో ఆ ఫీలింగ్ ఉన్న వాళ్ళు తీసుకోండి. మీరు డిసైడ్ చేయండి. అది కమిటీ ఉంటుంది కదా. ఈయన సొంతానికి వస్తున్నాడు అంటే మాకొద్దు. మా కొరకు బెనిఫిట్ ఈ కాన్స్టిట్యుయెన్సీకి ఏదో చేస్తున్నాం. బట్ ఇంకోటి ఆలోచించండి. 4-5 గ్రూప్స్ ఉన్నాయి. 4 పార్టీలకి 4 గ్రూప్స్ ఉంటాయి. వాళ్ళు ఒకటే కదా గెలిచేది. నేను కాంగ్రెస్ పార్టీలో గెలిచాను కాబట్టి ఒట్టి కాంగ్రెస్ వాళ్ళకే చేస్తాను పని అని చెప్పలేడు కదా. కాన్స్టిట్యుయెన్సీలో చేస్తారు, అందరు చూస్తారు. సరే ఈ మనిషి బాగా చేశాడు, సబ్కా సాత్ సబ్కా వికాస్ అని. అట్లా చేసినాడికి నెక్స్ట్ టైం వీళ్ళు కూడా ఓట్ చేస్తారు. ఎందుకు? చేశాడు కాబట్టి. సో నేననేది ఏంటంటే, మనకి కావాల్సింది కంట్రీని, మన కాన్స్టిట్యుయెన్సీని ముందుకు తీసుకెళ్లేవాళ్ళు. సో అట్లా ఎలక్షన్ సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. కానీ క్యాండిడేట్ మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఆ టెంపుల్లో రాశారు కదండి, ఇట్లా సరిగ్గా లేకపోతే ఆయన రిజెక్ట్ చేయాలి అని. ఆ రిజెక్ట్ చేసే చాయిస్ మనకు కూడా ఉండాలి. సిగ్నేచర్ క్యాంపెయిన్ చూసుకుని ఆధార్ కార్డు మెన్షన్ చేసి 50% ఆఫ్ ద ఎలక్టోరేట్, 6 లక్షల మంది ఓట్ చేశారు. అవును సార్. ఈయన గెలిచాడు, 51% వచ్చింది. 50% ఆ 6 లక్షల మందిలో ఈ క్యాండిడేట్ మాకు అక్కర్లేదు అని సైన్ చేసి ఇస్తే మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి, దిస్ ఫెలో ఇస్ రిజెక్టెడ్, ప్లీజ్ గో, యు ఆర్ రీకాల్డ్. అప్పుడేమవుద్ది? ఆయన ప్లేస్లో ఇంకోరు రావాలి. ఎవరు వస్తారు? ఇంకో బై ఎలక్షన్ అక్కర్లేదు మనకి. బై ఎలక్షన్స్ ఉండకూడదు. 1 ఎలక్షన్ 1 నేషన్ 1 పోల్. ఐ ఎక్స్ప్లెయిన్ దట్ అ లిటిల్ లేటర్. ఓకే. అందుకని ఏం చేస్తారు? బై ఎలక్షన్ లేదు, నువ్వు గెలిచింది పార్టీ కాదు. అదే పార్టీ విల్ నామినేట్ సంబడి ఎల్స్. ద కమిటీ విల్ సే ఓకే. ఇది వేరే కంట్రీస్లో ఎక్కడైనా ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారా సార్? కొన్ని కంట్రీస్లో కొంచెం ఇంప్లిమెంట్ చేశారు. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఈ కంట్రీలో కొంచెం ఇది, ఈ కంట్రీలో కొంచెం ఇది, ఏదైతే మంచి బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో అవి తీసుకొని మీకు చెప్తున్నారు. ఓకే. వీ వాంట్ గో ఫర్ ద బెస్ట్ కదా. మనం సెకండ్ రేట్ ప్రాక్టీసెస్ ఎందుకు తీసుకోవాలి? అబ్సల్యూట్లీ. ఆల్ కంట్రీస్ వాంట్ గుడ్ పీపుల్. మీ పాలసీస్ రన్ అవ్వాలంటే పాలసీ అర్థం చేసుకునే మనిషి ఉండాలి. ఎంతవరకు అంత ఎక్స్పర్ట్ అక్కర్లా. ఎక్స్పర్ట్స్తో మాట్లాడి డెసిషన్ తీసుకునే తట్టుంటే చాలు. ప్రతి ఫీల్డ్లో పాలిటీషియన్ ఎక్స్పర్ట్ అవుతాడు అది మనం చెప్పలేం. అది అట్లాంటి ఆలోచన కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే అది ఉండదు న్యాచురల్గా. కానీ ఏంటి, ఎక్స్పర్ట్ దగ్గరకు పోయి నాకు దీని మీద సొల్యూషన్ కావాలి అంటే ఆ సొల్యూషన్ అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి, మాడిఫై చేసే కెపాసిటీ ఉండాలి. అట్లా చేసుకుంటే యుల్ గెట్ గుడ్ పాలసీస్. ఇప్పుడు నా వై ఐ సెడ్ 1 నేషన్ 1 పోల్ అండి. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ జరుగుతుంది,
ఇక్కడ గవర్నమెంట్ ఏదో పాలసీలు చేద్దాం అనుకుంటుంది. ఓకే. యూపీలో ఎలక్షన్ జరుగుతుంది. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎవరైనా అపోజిషన్ వచ్చేసేసి నువ్వు ఎలక్షన్ చూసుకుని చేస్తున్నావు, ఆ ఎలక్షన్ అయిపోయేదాకా నువ్వు ఇక్కడ పాలసీ చేయలేవు అంటాడు అనుకో, మళ్ళీ టైం అంతా వేస్ట్ కదా. ఇది అక్కడ ఎలక్షన్ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది సార్? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఏదైనా పాలసీ చేంజ్ అయితే అక్కడ నేను ఏదో ఫ్రీగా ఇస్తానంటాను అనుకోండి, ఓకే, లేకపోతే ఏదో బెనిఫిట్ ఇస్తున్నాను ఎవరికో అని, ఓకే, ఏదో పాలసీ రాస్తున్నాను అనుకోండి, అది ఆ ఎలక్షన్ ఇక్కడ నేను చేస్తున్నాను. ఆ ఎలక్షన్ వాళ్ళు ఎలక్షన్ టైంలో వాళ్ళు ఏం చేయలేరు. ఇక్కడ నేను అనౌన్స్ చేస్తున్నాను. ఇక్కడ అనౌన్స్ చేసి నేను కాంగ్రెస్ పార్టీ అవుతుంది, అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ గురించి ఉంటుంది. వాళ్ళు అంటారు తెలంగాణలో చేస్తున్నాం కదా ఇక్కడ కూడా చేస్తావు అని. అంటే ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసిన తర్వాత క్యాన్వాసింగ్ అట్లా ఉండకూడదు, ఏదో లిమిట్ ఉంది. ఓకే. కానీ ఇక్కడ పాలసీలు పెట్టుకుని అక్కడ బెనిఫిట్ చేసుకోవడానికి డిస్టర్బెన్స్ వస్తుంది, ఇంటర్ఫియరెన్స్ వస్తుంది. అందుకనే అక్కడ అయిపోద్ది అనుకోండి, ఒక నెల తర్వాత మళ్ళీ పంజాబ్లో ఇంకో ఎలక్షన్ ఉందనుకోండి, లేకపోతే ఇక 2 నెలల తర్వాత మధ్యప్రదేశ్లో ఇంకోటి ఉందనుకోండి, మళ్ళీ ఫ్రీగా ఉండి నా పాలసీలు నేను రిటర్న్ చేస్తాను, నాకు ఆ స్టేట్కి ఏం కావాలి అని చెప్పడానికి ఇది కాన్ఫిడెన్స్ లేదు కదా. ఎప్పుడు ఎక్కడో ఏదో ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అందుకనే 1 నేషన్ 1 పోల్ 5 years దాకా మీ పాలసీ మీరు రన్ చేయండి. డెమోక్రసీలో బెస్ట్ థింగ్ ఏంటంటేనండి, ఎక్కడైతే మనకు పాలసీ నచ్చలేదో నెక్స్ట్ ఎలక్షన్లో ఈ పాలసీ అందరినీ రీప్లేస్ చేయొచ్చు. బట్ రీప్లేస్ చేయడానికి ఛార్జ్ చేస్తూ ఉంటే మళ్ళీ ఇంకో చోట ఎలక్షన్ అవుతుంటే అవ్వదు కదా. అది క్లియర్గా జరగడానికి ఆపర్చునిటీ ఉండాలి. అందుకనే 1 నేషన్ 1 పోల్. ఆ 1 నేషన్ 1 పోల్లో ఈ బై ఎలక్షన్ ప్రాబ్లం వచ్చింది. మీరు ముందర కూడా చెప్పాను, బై ఎలక్షన్ ఉండకూడదు. ఓకే. ఏదైతే క్యాండిడేట్ ఏ పార్టీ నుంచి వచ్చాడో ఆ పార్టీ ఇంకో క్యాండిడేట్ని రీప్లేస్ చేస్తే ఆ లోకల్ కమిటీతో మాట్లాడుకుని ఎవరినో తీసుకుంటారు. ఇంకోటి ఏమవుద్దంటేనండి, ఎలక్షన్లో ఒక అతనికి సీట్ వచ్చింది, ఏది ఆ ఒక కాన్స్టిట్యుయెన్సీలో నిలబడ్డాడు కాబట్టి సీట్ వచ్చింది. ఓవరాల్ ఓటింగ్ పర్సంటేజ్లో చూసుకుంటా ఉంటే ఈ 1 ఓటు 1 క్యాండిడేటు పార్టీస్ ఇవన్నీ దేనికి పనికిరావు. పాత రోజుల్లో ఏంటంటే మా మాట మేము లెవెల్కి జరపాలి, గవర్నమెంట్కి చెప్పించాలి అంటే మాకు గొంతు లేదు కాబట్టి ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ స్మాల్ పార్టీస్ ఉండేవారు. ఓకే. ఇవాళ అది అనవసరం కదా. సోషల్ మీడియా ఉంది, ఇంటర్నెట్ ఉంది, ఐ కెన్ రీచ్ వేర్ ఐ వాంట్. సో నాకు అట్లాంటి సింగిల్ పార్టీస్ 4-5 క్యాండిడేట్స్ లావలేదు. సో వాట్ విల్ సే ఇస్ ఓకే, దీస్ ఆర్ ద బిగ్ పార్టీస్. అది మీరు డిసైడ్ చేయండి, 10% 20% ఏదో డిసైడ్ చేయండి. అన్ని సీట్స్ ఉంటాయి యువర్ పార్టీ. ఇఫ్ యూ ఓన్లీ 5% సీట్స్ ప్లీజ్ జాయిన్ సమ్ అదర్ పార్టీ. సార్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ప్రతి పార్టీ ఒక ఎజెండాతో వస్తారు సార్. నేను ఇది చేస్తాను, అది చేస్తాను, నా పర్పస్ ఇది, నా ఆబ్జెక్టివ్ ఇది అని చెప్పి. బట్ అందరూ ఇలా మర్జ్ అయిపోతే వాళ్ళ పర్పస్ పోతుంది కదా సార్, డైల్యూట్ అయిపోతుంది కాదు కదా. ఎస్ సార్. మర్జ్ అయ్యేటప్పుడు కూడా ఈ పార్టీకి మర్జ్ అవుద్దామా ఆ పార్టీకి మర్జ్ అవుద్దామా అనుకుంటారు కదా. అవును సార్. మాకు కీ పాయింట్స్ ఉన్నాయి, అన్ని పాయింట్స్ మీరు ఒప్పుకోక్కర్లా, కానీ కీ పాయింట్స్ మాకు వాల్యూ ఉంది, దానికి మీరు సపోర్ట్ ఇవ్వండి. ఓకే. దెన్ వీ జాయిన్ యూ. ఓకే. మీకు పాలసీస్ ఉండొచ్చు, ఈ 5% సీట్స్తో మీరు ఏం చేస్తారు? ఏ పాలసీ పాస్ కాదు. నేను ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ఇట్ అంటావు, ఫైటింగ్ అంటే దేర్ హస్ టు బి రిజల్ట్ కదా. దేర్ ఇస్ నో రిజల్ట్. సో ఆల్ స్మాల్ పార్టీస్ మస్ట్ జాయిన్ ద బిగ్గర్ పార్టీస్. ఐ పర్సనలీ వుడ్ సజెస్ట్ 5%. 5% కన్నా తక్కువ ఉంటే యువర్ నోబడి. బట్ ఫ్రాంక్లీ ఈవెన్ ఇఫ్ యూఆర్ 15%, అన్లెస్ యూ కెన్ గెట్ అ పాలసీ పాస్డ్, అంటే ఉన్న పవర్లో ఉన్న పార్టీస్తో మాట్లాడి మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి, ఈ పాలసీ పాస్ చేయండి అని ఆ పొజిషన్లో ఉంటే అది వేరే విషయం. ఆ పొజిషన్ లేకపోతే అట్లీస్ట్ మెయిన్ పాయింట్స్ పాస్ అవుతాయి అని చెప్పి ఇంకో వాటికి జాయిన్ అవ్వండి. ఆ పర్టికులర్ ఇప్పుడు మనకి బీజేపీ, అందరూ బీజేపీ జాయిన్ అవ్వట్లేదు కదా, ఎన్డీఏ వస్తుంది కదా. ఎందుకు? బీజేపీతో మనం తోడెళ్తున్నాం, మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ వాళ్ళు చేస్తారు మనకి. ఇండిపెండెంట్గా ఉన్నాం అనుకోండి, ఇటుగా అటుగా అవుతుంది. అవును సార్. మనకి ఏంటి కావాలి? రిజల్ట్స్ కావాలి. ఆ రిజల్ట్స్ కావాలి అంటే మనం ఏదో పొజిషన్లో ఉండాలి కదా రిజల్ట్స్ తెప్పించుకోవటానికి. మినిమల్ స్మాల్ పార్టీసు, ఇప్పుడు ప్రెఫరెన్స్ ఓట్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఈ స్మాల్ పార్టీస్కి వాల్యూ ఏంటండి? సో జాయిన్ చేసి మీ కీ పాయింట్స్ ఏదైతే ఉందో చేయించుకోండి.
మాకు మాట లేదు, ఇండిపెండెంట్ పార్టీ, నేను ఏ పార్టీ జాయిన్ అవ్వను. నువ్వేం చేస్తావయ్యా? ఏ రెజల్యూషన్ పాస్ చేస్తావు? రెజల్యూషన్ పాస్ చేయకపోయినా మాట లేపుతారు కదా. మాట లేపడానికి నువ్వు అవసరం లేదు. ఇంటర్వ్యూస్ చేయొచ్చు, టీవీలో వెళ్ళొచ్చు, సోషల్ మీడియాలో వెళ్ళొచ్చు, మాట లేపచ్చు. దానికి నువ్వు అవసరం లేదు. సో ఈ ఇండిపెండెన్స్, స్మాల్ పార్టీస్ దానికి అర్థం లేదు ఈ రోజుల్లో. ఎఫెక్టివ్గా ఉండాలంటే గవర్నమెంట్ మస్ట్ బి స్ట్రాంగ్. ఈ చిన్న చిన్న వాళ్ళు వచ్చి పిన్ ప్రిక్ అంటే ఏంటి దాని అర్థం ఏంటి? ఏమీ లేదు. లాభం ఏంటి? ఏమీ లేదు. అందుకని మీరు జాయిన్ అవ్వండి ఎక్కడైతే మీరు ఇంపార్టెంట్ అనుకుంటారో. సార్, ఫ్రమ్ ది జనాల పర్స్పెక్టివ్ నుంచి చూస్తే దీన్ని ఎలా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి సార్? ఒక చేంజ్ని యాక్సెప్ట్ చేయాలి. దీన్ని ఏ చేంజ్? ఇప్పుడు వన్ నేషన్ వన్ పోల్. వన్ నేషన్ వన్ పోల్ బెనిఫిట్ ఫర్ ఎవ్రీబడి కదండి. సార్, అటప్పుడు ఇట్స్ ఆటోమేటిక్. మీకు బెనిఫిట్ వస్తూ ఉంటే మీరు ఎందుకు కాదంటున్నారు? నువ్వు ఆ పార్టీలో వీళ్ళంతా ఫైట్ చేస్తూ ఉంటుంటే ఒకటేసారి వాళ్ళు గెలిచిపోయారంటే 5 సంవత్సరాలు ఉంటాయి. గెలిపించేది ఎవరు? పీపుల్ నమ్మి గెలిపిస్తున్నారు. అవును సార్. మీరు పాలసీ ఆ నమ్మకం మీరు పోగొట్టుకున్నారనుకోండి, ఒకళ్ళిద్దరు ఉంటే వాళ్ళు రిజెక్ట్ చేయొచ్చు. పార్టీయే తప్పు అనుకోండి, 5 సంవత్సరాల తర్వాత తీసేస్తారు. 5 సంవత్సరాలు మన డెసిషన్ మనం భరించాలి. మీరు 1 సంవత్సరం పెట్టినా, 2 సంవత్సరాలు పెట్టినా, 4 పెట్టినా, 5 పెట్టినా, ఆ టైం మీరు మీ డెసిషన్ చేశారు. ఆ డెసిషన్ మీరు దాని రెస్పాన్సిబిలిటీ మీది భరించాలి. సో 5 years, వన్ నేషన్ వన్ పోల్, స్మాల్ పార్టీస్ ఊరిని అట్లా ఫ్లటర్ అవటం. నేను ఎమ్మెల్యే అంటే అర్థం లేదు. ఎమ్మెల్యే ఏదైనా డెసిషన్ చేయగలుగుతాడా అంటే ఇంకో పార్టీతో అటాచ్ చేసుకోవాలి, ఎన్డీఏ అటాచ్ అయినట్టు. ఆర్ ఇంకో పార్టీ జాయిన్ అవ్వండి. మీరు మీ పాయింట్స్ వాళ్ళు ఒప్పుకొని మీ కొరకు ఫైట్ చేస్తూ ఉంటుంటే మీకేంటండి ప్రాబ్లము? కాన్స్టిట్యూషన్ బెటర్ కదా. సో ఇట్లా ఆలోచించుకోవాలి. తర్వాత ఐ సెడ్ బిఫోర్, నో బై పోల్స్. ఎందుకంటే వన్ నేషన్ వన్ పోల్ అంటే మధ్యలో ఇంకో పోల్ ఉంటుంది, అర్థం ఏంటి? అందుకని ఎవరైతే పోతే ఎనీ రీజన్, విత్డ్రాన్, కోర్ట్ కేసు ఏదైనా, దే విల్ బి అపాయింటెడ్ బై ద పార్టీ, యాక్సెప్టెడ్ బై ద పార్టీ కమిటీ. కొంచెం వాళ్ళకు కూడా మాట ఉండాలి దాంట్లో. అంతే సార్, ఇక్కడ వన్ నేషన్ వన్ పోల్లో ఇండియా మొత్తం ఒకటే పార్టీ ఉండాల్సిన అవసరం ఉంటుంది సార్, లేదంటే మల్టిపుల్ పార్టీస్ కూడా ఆర్గనైజ్డ్గా లేదు. ఎక్కడ గ్యారంటీ ఏం లేదు కదా. వన్ నేషన్ వన్ పార్టీ అని ఉండదు కదా. వన్ నేషన్ వన్ పోల్. ప్రతి కాన్స్టిట్యూన్సీ ఎవరు గెలుస్తారో మనకు తెలియదు కదా. సార్, అది ఆ 50% దాటిన మనిషి గెలుస్తాడు. కలిసి తీసుకోవాలి మనుషుల్ని. అట్లా గెలిచిన మనిషి ఏ పార్టీ నుంచి వస్తాడో వాళ్ళ ఇష్టం. ఓకే. ఆ గెలిచిన ఆయన మెజారిటీ పార్టీలో ఉంటాడని గ్యారంటీ లేదు. కాంగ్రెస్ వాడు గెలిచాడు అనుకోండి, ఇక్కడ టుడే కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే మెజారిటీ పార్టీలో ఉన్నాడు. బీజేపీ వాళ్ళు గెలిచారు కదా, వాళ్ళు మెజారిటీ పార్టీలో లేరు కదా. బట్ దే గాట్ 50% ఆఫ్ ద ఓట్ అనుకోండి మన సిస్టమ్ ప్రకారంగా. దెన్ దేర్ ఓకే. సో ఏ పార్టీ ఎక్కడొచ్చుద్ది, ఎవరు గెలుస్తారు, వాళ్ళలో ఎంతమంది గెలుస్తారు? ఇప్పుడు సపోజ్ టీఆర్ఎస్ మళ్ళీ ఇంకో బీఆర్ఎస్ వచ్చింది, ఆ పార్టీ గెలిచింది అనుకోండి, 2 క్యాండిడేట్స్ గెలిచారనుకోండి, 5 ఎమ్మెల్యేలు అనుకోండి. ఈ 5 ఎమ్మెల్యేలు ఏం చేస్తారండి? ఏదైనా రెజల్యూషన్ పాస్ చేయగలుగుతారా? లేదు కదా. ఇంకో పార్టీ జాయిన్ అయ్యి ఆ పెద్ద పార్టీ మద్దతు తీసుకుని ఏదైనా చేస్తే పాస్ చేసే అవకాశం ఉంది. అందుకని ఏదైతే మీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో మీరు పార్టీలతో మాట్లాడండి. మీరు మాకు సపోర్ట్ చేసి ఏ రెజల్యూషన్ పాస్ చేస్తారంటే మీతో జాయిన్ అవుతాం ఈ 5 yearsకి. ఆ 5 years తర్వాత వాళ్ళతో కంటిన్యూ అవుతారో, మీరు సపరేట్గా మళ్ళీ గెలుస్తారో, అది వేరే విషయం. సో వన్ నేషన్ వన్ పోల్ కంపల్సరీ అండి. ద కంట్రీ విల్ నాట్ రన్ ప్రాపర్లీ వితౌట్ ఇట్. సార్, ఈ ప్రాసెస్లో ఈ కరప్షన్ ఏదైతే రూట్స్లోకి వెళ్ళి స్టక్ అయి ఉందో ఎలా ఎరాడికేట్ చేయొచ్చు సార్ ఈ వన్ నేషన్ వన్ పోల్తో? వన్ నేషన్ వన్ పోల్ హస్ నథింగ్ టు డూ విత్ కరప్షన్ అండి. యువర్ ఎలక్షన్ ప్రొసీజర్ హెస్ టు డూ విత్ కరప్షన్. ఓకే. అందుకని ప్రొసీజర్కి ఏమన్నాము, హైకమాండ్ కమాండ్ పెట్టినా లోకల్ కమిటీ హ్యాస్ టు యాక్సెప్ట్. ఓకే. కమిట్మెంట్ ఉంటుంది మనుషులకి. వాళ్ళకి నేను 5 కోట్ల డబ్బులు ఇచ్చానంటే నాకు సీట్ ఇస్తారు, అది పనికిరాదు. ఇప్పుడు వీళ్ళకి కూడా కావాలి. ఇంతమందిని కూడా కొట్టావా? కొట్టే వాళ్ళు మిమ్మల్ని ఏమో రేపు అడగలేరు కదా. మాకు ఎందుకు పని చేయలేదంటే డబ్బులు ఇచ్చారు కదా, నువ్వు డబ్బులు తీసుకున్నావు, మాట్లాడద్దు పెట్టాడు.
So that is not a right policy. ఓకే. Another thing is why people should be involved అండి. One of the strong conditions ఏంటంటే ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం స్కూలు సెమిస్టర్ స్టార్ట్ అవుతూ ఉంటుంటే పేపర్లో వస్తుంది ప్రైవేట్ స్కూల్స్ ఫీజు పెంచుకుంటూ పోతున్నారు పెంచనీయద్దు అని. అది ప్రైవేట్ బిజినెస్. పెంచకూడదు అని మీకు అంత స్ట్రాంగ్గా ఉంటే మీరు స్కూల్ స్టార్ట్ చేయండి. పెంచకుండా మీరు రన్ చేయండి, అందరు వస్తారు కదా. అవును సార్. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ సంగతి చూస్తే అసలు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ సంగతి ఎవరు రెస్పాన్సిబుల్? గవర్నమెంట్. గవర్నమెంట్. గవర్నమెంట్ని ఎవరు మోటివేట్ చేస్తారు? పబ్లిక్. మీరు పేరెంట్ టీచర్ అసోసియేషన్ అని ఉంది. మేబీ దేర్ ఇస్ అ కామన్ సెన్స్ కూలీ. కామన్ సెన్స్ ఉంది. ఈ మెంబర్ ఆఫ్ ద పేరెంట్ టీచర్ అసోసియేషన్ మెంబర్ ఎలక్ట్ అయ్యాడు అనుకోండి, కామన్ సెన్స్గా అంటాడు మీరు చేసేది తప్పండి, ఇది చేయాలి అని. బాత్రూమ్లు ఎందుకు లేవు, ఆడపిల్లలకి సపరేట్గా ఎందుకు లేవు, మీరు సెక్యూరిటీ ఏం పెడుతున్నారు, మీ టీచర్స్ ఇక్కడ ఎందుకు రారు, టీచర్సు ఐఏఎస్ ఐపీఎస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు ఇక్కడ ఎందుకు చదువుకోరు, స్కూల్ అంత మంచిది కాదు, చేయండి. గవర్నమెంట్ విల్ డెవలప్ దట్ స్కూల్ టు కంపీట్ విత్ ప్రైవేట్ స్కూల్స్. అది ఎవరు అడగాలి? పేరెంట్స్ అడగాలి, పబ్లిక్ అడగాలి. అడగటం లేదు కదా. ఆ ఫీజు తగ్గించమంటారు. మీకు ఫెసిలిటీస్ కావాలి, ఫీజు తగ్గించాలి. అది ప్రైవేట్ పార్టీ. అయినా నాకు ఇవాళ ఫీ ₹1,00,000 అంటాడు, లేదు 10 లక్షలు అంటాడు. మీకు నచ్చిందా పెట్టుకోండి, లేకపోతే వదిలిపెట్టేయండి. ఇంకో ఆల్టర్నేటివ్ ఏంటి మీకు? గవర్నమెంట్ స్కూల్స్. గవర్నమెంట్ స్కూల్లో మీకు మాట ఉంది, కానీ మీరు పట్టించుకోవటం లేదు. మీరు పోయి మీ ఎమ్మెల్యేని ఎంపీని పట్టుకుని ఈ స్కూల్ ఎందుకు అంత బాగుండలేదు, ఎంత డబ్బులు పెడుతున్నారు అడగండి. అడిగే హక్కు మీకు ఉంది కదా. సోషల్ మీడియాలో వెళ్ళొచ్చు కదా. ఎందుకు చేయరు? భయపడతారు. ఎందుకు భయపడుతున్నారు? మీ పిల్లల ఫ్యూచర్ అండి ఇది, వాళ్ళ భవిష్యత్తు దాంట్లో రాస్తుంది. అందుకని యూ ఫైట్ ఫర్ ఇట్. బట్ నంబర్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్ అన్నది కౌంట్ చూస్తే కొంచెం తక్కువ ఉంటుంది కదా సార్ ప్రైవేట్తో కంపేర్. సో తక్కువ ఉంది అంటే మీరు గవర్నమెంట్ అడిగి ఇంకో 10 స్కూల్ పెట్టవాలండి. పబ్లిక్ పోయి గవర్నమెంట్ని అడుగుతూ ఉంటే మీకు హక్కు ఉంది. అవును సార్. ఎందుకు అడగట్లేదు? అడగకపోతే ఏదైతే రిజల్ట్ వస్తుందో అది మీ రెస్పాన్సిబిలిటీ, మీ బాధ్యత. మీరు పోయి గవర్నమెంట్ స్కూల్ షుడ్ బి బెటర్ దెన్ ప్రైవేట్ స్కూల్స్. మీరు చేయండి. నాకు ఫెసిలిటీస్ ఇది ఎడ్యుకేషన్ కావాలి. అక్కడ టీచర్ మస్ట్ బి క్వాలిఫైడ్. నేను గవర్నమెంట్ స్కూల్లో చాలామంది టీచర్స్ ఎక్కడ చెప్పరు ఆల్ ఓవర్ ఇండియాలో. ఇయర్లో మంత్స్ ఇంగ్లీష్లో చదువుతూ ఉంది. ప్రొనౌన్సియేషన్ సరిగ్గా లేదు, స్పెల్లింగ్ సరిగ్గా లేదు. జనవరి అంటే జనవరి స్పెల్లింగ్ రాదు. అట్లాంటి అమ్మాయి 7th 8th క్లాస్కి టీచరా? ఏదో ఎవరినో పట్టుకుని పొలిటీషియన్కి డబ్బులు ఇచ్చి టీచర్ లైసెన్స్ తెచ్చుకుంది ఉంది. అందుకనే బెంగాల్లో టీచర్స్ స్కాము, పంజాబ్లో టీచర్స్ స్కాము అని వస్తాయి కదా. ఏంటి? డబ్బులు ఇచ్చి జాబ్స్ తీసుకుంటున్నారు. డబ్బులు ఇచ్చి తీసుకుని జాబ్ తీసుకునే వాళ్ళకి ఆ జాబ్కి కమిట్మెంట్ ఏముంటుంది? ఏముండదు. ఉండదు సార్. మళ్ళీ మీరు ఎందుకు నిలబడి ఎందుకు అది టీచర్కి క్వాలిఫికేషన్ లేదు, ఐ డోంట్ వాంట్ అ టీచర్ లైక్ దిస్. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉండే పాస్ చేసి ఇస్తా ఉందంటే ఎట్లా పాస్ చేస్తున్నారు? పేరెంట్ టీచర్ అసోసియేషన్ టీచర్ని ఇంటర్వ్యూ చేస్తారు. యూ షుడ్ గెట్ ఇన్వాల్వ్డ్. మన పిల్లలు కదండి, వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళ భవిష్యత్తు చూసుకోవాలి కదా. వీ గెట్ ఇన్వాల్వ్డ్. అడుగుతాం. బట్ ఇఫ్ ఐ హ్యావ్ టు క్వశ్చన్, ఇన్ రియాలిటీలో గవర్నమెంట్ స్కూల్స్ అయినా గవర్నమెంట్ మెడికల్ స్పేసెస్ కానీ లేదంటే హాస్పిటల్స్ కానీ జనాలకి నమ్మకం పోయింది సార్. అంటే కంపారిటివ్లీ అంతా ఫ్రీ కావాలి అంటే ఏ హాస్పిటల్ రన్ కాదు. కొంచెం కాస్ట్ ఉండాలి. సో ఇప్పుడు హెల్త్ కేర్ వచ్చింది కదా, వెరీ గుడ్ స్కీమ్ అది. 5 lakhs దాకా ఏవి ఉండదు. వైట్ కార్డ్ హోల్డర్స్కి ఆర్ అబవ్ 70 years పీపుల్. అవును సార్. మధ్యలో వాళ్ళు కట్టుకోవచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేయట్లేదు. మీరు ఎక్కడ పోయి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటున్నారు? ప్రైవేట్ హాస్పిటల్. ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? ఇన్సూరెన్స్. ఈ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఇప్పుడే వచ్చింది లాస్ట్ 1 year. అవును సార్. దాని ముందర కష్టపడి తంటాలు పడి చేసుకునేవారు. అవును సార్. అందుకని టుడే యూ గోట్ అ పాలసీ, యు ఆర్ ప్రొటెక్టెడ్, దెన్ యూ మేక్ షూర్ ద హాస్పిటల్ ఇస్ గుడ్. ఆ ఎంపీని పట్టుకుని ఈ హాస్పిటల్ ఎందుకు పనిచేయట్లేదు, మీరు లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు, వై దిస్ హాస్పిటల్ ఇస్ నాట్ గుడ్. దే వాజ్ అ టైమ్ ఇన్ గాంధీ మెడికల్ హాస్పిటల్లో బెస్ట్ ఎక్విప్మెంట్ తెచ్చారు అబ్రాడ్ నుంచి. ఓకే. 10 సంవత్సరాల దాకా ఎక్విప్మెంట్ పెట్టాల్లోనే ఉంది. వాడలేదు సార్. వాడలేదు. ఎందుకు? వాడటానికి మనుషులు కావాలి. సెకండ్, ఆ డాక్టర్స్ వచ్చి ప్రైవేట్ క్లినిక్లో నన్ను కలుగు అంటారు. ఇక్కడ మీకు అంత ఫెసిలిటీస్ ఉండవు, నేను అక్కడ బాగా చూస్తాను. అది అన్యాయం.
గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ స్కూల్ షుడ్ బి యాజ్ గుడ్ యాజ్ ఎనీ ప్రైవేట్ స్కూల్. అండ్ యూ టేక్, అంటే ఊర్లో నుంచి ప్రతి మనిషి వచ్చేసేసి గవర్నమెంట్ హాస్పిటల్లో పోయేసేసి కన్సల్టెంట్ దగ్గర కూర్చుంటారు అంటే అది కూడా చేయలేరు కదా. చేయలేదు సార్. ఒక రోజుకి ఇంతమంది పేషెంట్ చూడాలంటే వాళ్ళతో మాట్లాడాలి, కనుక్కోవాలి, ఏదో చేయాలని టైం పట్టుద్ది. నేషనల్ హెల్త్ స్కీమ్ యూకేలో దిస్ అ రిస్ట్రిక్షన్. ఇఫ్ యూర్ సీయింగ్ పేషెంట్స్ యూ కెన్ ఓన్లీ సీ సో మెనీ పేషెంట్స్. అవును సార్, డేకి 10-15 అని లిమిట్ ఉంటుంది. వాట్ ఎవర్ Yes. డిపెండింగ్ ఆన్ ద స్పెషాలిటీ ఏదో Yes, ఉంటుంది. మనం ఇక్కడ అట్లా లిమిట్ పెట్టలేదు, కానీ న్యాయంగా పేషెంట్తో మాట్లాడి కనుక్కుని చేయాలి అంటే టైం పట్టుద్ది. ఎస్ సార్. సో ఇక్కడే చేయాలి. వీళ్ళు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి వీలు కూడదు. ఎందుకు ప్రైవేట్ ప్రాక్టీస్కి వెళ్ళాలి? పేదం కొంచెం ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వాలంటే Yeah. కోర్టులో ఇవ్వాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ లాగా కార్పొరేట్ హాస్పిటల్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఫారిన్ కంట్రీలు అమెరికాలో చేసినట్టు చేస్తున్నారు. అమెరికాలో యావరేజ్ అమెరికన్ కెనాట్ అఫోర్డ్ హెల్త్ కేర్. మీకు డెంటల్ ప్రాబ్లం వచ్చి నొప్పి వస్తూ ఉంటే ఎమర్జెన్సీకి పోయి ఇన్సూరెన్స్ ఉంటే ఎమర్జెన్సీలో పెయిన్కి డబ్బులు ఇస్తారు, కానీ అదే ట్యాబ్లెట్లు ఇస్తారు, కానీ ట్రీట్ చేయరు. ట్రీట్ కావాలంటే 3 నెలలు వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. కొన్ని ట్రీట్మెంట్స్కి 3 నెలలు 6 నెలలు. అందుకని కొంతమంది అక్కడి నుంచి టికెట్ కొనుక్కుని ఇండియాకి వచ్చి డెంటల్ ప్రాబ్లం చేయించుకుని మళ్ళీ తిరిగి వెళ్తారు. అవును సార్. ఇక్కడ హాలిడేలో కూడా ఉంటారు. ఆ ఖర్చు అన్ని కలుపుకున్నా కూడా అక్కడ ఖర్చు కన్నా తక్కువ ఉంటుంది సార్. సో వై కాంట్ వి మేక్ ఆర్ థింగ్ బెటర్? ఇప్పుడు మందులు వస్తున్నాయి. మనకి పాత రోజుల్లో ఈ లైసెన్స్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అని ఉండేవారు, ఓకే, ఎల్ఎంపీస్. Yeah. వాళ్ళకి డాక్టర్ అని రాశారనుకో, అంటే బుద్ధల హకీములు అనేవారు ఏమనేవారు, కానీ ఇప్పుడు డాక్టర్ అన్నారు. ప్రొటెస్ట్ వచ్చింది ఆయుర్వేదిక్ డాక్టర్స్ దగ్గర, ఏమైనా అలోపతిక్ డాక్టర్స్ దగ్గర. వాళ్ళని డాక్టర్ ఎందుకంటావు? అంటే ఒట్టి ఎంబీబీఎస్ చేసినోడే డాక్టరా? డిప్లొమా హోల్డర్ ఇస్ అన్ ఇంజనీర్, బీటెక్ ఇస్ అన్ ఇంజనీర్, ఎంటెక్ ఇస్ అన్ ఇంజనీర్. వీళ్ళందరూ ఇంజనీర్సే కదా. ఎస్ సార్. సో వై ఆర్ దోస్ పీపుల్ రాంగ్? No, you have to have some 1,000 doctors per 4 lakh population. Is all figures is the statistics. అవును సార్. For India that is not necessary. మనకు అంతమంది పోలీస్ మెన్ కూడా లేరు కదా. ఒక అతను అమెరికాలో అడిగాడు, మా పోలీస్ మెన్ అరగంట పట్టుద్ది పోలీస్ స్టేషన్ నుంచి ఊరు రావడానికి, ఏదైనా కంప్లైంట్. ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వడానికి టైం పట్టుద్ది. ఈ రోజుల్లో ఫోన్ అనుకోండి, ఆ రోజుల్లో ఫోన్ లేదు. ఆయన సైకిల్ వేసుకుని వచ్చేవాడు, వాళ్ళు చూసేవాడు. ఒక మనిషి వచ్చేవాడు, మహా అయితే 2-2 వచ్చేవారు. మీ యూఎస్ఏలో మీరు 911 కాల్ చేసి అంబులెన్స్ పోలీసు వాళ్ళని అడుగుతారనుకోండి, ఆ పోలీసు వాడు అరగంట తర్వాత వస్తే మీరు ఒప్పుకుంటారా? 5-10 మినిట్స్ లోపల ఉండాలి, లేకపోతే మా సిస్టమ్ రన్ చేయదు, కేఆస్ ఉంటుంది. మాకు రన్ అవుతుంది కదా. ధర్మాన్ని కొంచెం ఆలోచించే వాళ్ళు ఉన్నారండి ఇండియాలో. బేసికలీ మీరు ధర్మంగా బతికితే కర్మ బాగుంటుంది. 1930s బ్రిటిష్ జడ్జ్ ఒకటి రాశాడు, నా దగ్గర మనుషులు వస్తారు కోర్టు కేసు, నాట్ గిల్టీ అని చాలా తక్కువ మంది అంటారట. చిన్న చిన్న కంప్లైంట్స్ వస్తాయి కదా, ఎస్ సార్ ఐఎమ్ గిల్టీ, ఇది చేశాను. ఎందుకు? మీరు పనిష్మెంట్ ఇస్తారు, ఫైనో లేకపోతే ఏదో పనిష్మెంట్ ఇస్తారు. ఆ పనిష్మెంట్ నేను అనుభవించానంటే నాకు కర్మ ఉండదు. సో ఐ విల్ అగ్రీ. వీడు సిస్టాలిష్ అయిపోతాడు. ఎక్కడ ఫారిన్ కంట్రీస్లో, ఇంగ్లాండ్లో ఎవరు క్రైమ్ ఒప్పుకోరు, నాట్ గిల్టీ అంటారు. ఇక్కడేవో గిల్టీ అని ఒప్పుకునేవాళ్ళు ఉన్నారు. ఎందుకున్నారా అని ఆలోచిస్తే వీటికి ధర్మ అని కర్మ అని వాళ్ళకి అర్థం ఉంది. అవును సార్. ఇండియా, థామస్ బ్యాడ్మింటన్ మెకాలే, 1 shelf of English books are better than the entire corpus of Indian literature, Vedic literature అని పోయాడు. కంప్లీట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ డిస్ట్రాయ్ చేయడానికి ఆయనే రెస్పాన్సిబుల్. బ్రిటిష్ పీపుల్ హెల్ప్ హిమ్ అనుకోటి చేశారు. ఎందుకు? పార్లమెంట్లో అనౌన్స్ చేశాడు. నో ఈ డింట్ అనౌన్స్, ఇది మేము నమ్మము అంటారు. నమ్మినా నమ్మకపోయినా బయట వచ్చింది, ఎప్పటి నుంచో ఉంది అన్నాడు. మీకు ప్రూఫ్ లేకపోతే ఐ కాంట్ సే ఎనీథింగ్. ప్రూఫ్ మీ చేతుల్లో ఉంది కదా, మీరు మార్చేయచ్చు కదా. ఏమన్నాడు? ఐ బీన్ ఆల్ రౌండ్ ఇండియా. ఇంత ఆనెస్ట్, హార్డ్ వర్కింగ్, ఇంటెగ్రిటీ ఉన్నోళ్ళు, హ్యాపీ పీపులు, భేదతనం ఎక్కువ లేదు అని అనే దేశంలో మనం రూల్ చేయాలి అంటే వీళ్ళ సిస్టమ్ బ్రేక్ చేయాలి. అందుకని బ్రేక్ చేశారు. టెంపుల్ ఇస్ ద సెంటర్. వెస్టర్న్ కంట్రీస్లో చర్చ్ యూస్ టు బి ద సెంటర్. వాళ్ళ విలేజ్లో పోతే చర్చ్ ఇస్ ద సెంటర్. మనకి టెంపుల్ వాజ్ ద సెంటర్. టెంపుల్ యూస్ టు సపోర్ట్ పీపుల్. టెంపుల్ వుడ్ గివ్ సోషల్ సర్వీస్. టెంపుల్ వుడ్ గివ్ దానం. ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, డిజాస్టర్ వచ్చిందనుకో, టెంపుల్ వుడ్ యూస్.
ఆ టెంపుల్ వాజ్ కంట్రోల్డ్ బై కమిటీ ఆఫ్ పీపుల్, ఇంక్లూడింగ్ బ్రాహ్మణ్స్, ఇంక్లూడింగ్ వైశ్యాస్, ఇంక్లూడింగ్ ద రాజాస్, whoever they nominate people. They used to rule it. And used to run quite honestly. But no. Now you want to use the excuse of Ram temple and say that Ram temple లో దొంగతనం అయింది అని. అసలు నిజంగా దొంగతనం ఎంతవరకు అయింది ఏంటి అని ఎవరికి తెలియదు. మాట్లాడుతూ ఉంటారు, ప్రూవ్ అవ్వాలి. చూసావా, హిందూ టెంపుల్స్ దే కెనాట్ మేనేజ్. ఎన్ని కోర్ట్ కేసెస్ ఉన్నాయి చర్చెస్ సంగతి, ఎన్ని కోర్ట్ కేసెస్ ఉన్నాయి ముస్లిం మాస్క్స్ ప్రాపర్టీ సంగతి, ఎన్నో ఉన్నాయి కదా. మరి ఎవరు మేనేజ్ చేయలేదా? లెట్ ద కమ్యూనిటీ మేనేజ్ ఇట్స్ ఓన్ టెంపుల్. తప్పు చేశారనుకో కమ్యూనిటీ వాళ్ళు సెటిల్ చేసుకుంటారు. సారీ, యూఆర్ రాంగ్, గెట్ అవుట్. ఇన్స్టెడ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్వాల్వింగ్, వాట్ విల్ ద గవర్నమెంట్ డూ? హూ ఇస్ ద గవర్నమెంట్ టు ఇన్వాల్వ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద ప్రైవేట్ థింగ్? రేపు టుమారో గవర్నమెంట్ వచ్చేసేసి మీ ఇంట్లో మీరు ఏం మోన్ చేస్తున్నారు, ఇది మీకు మంచిది కాదు, మీరు నోటీస్ పెడతారు ఫుడ్ ప్యాకెట్ మీద. అది మనం చూసుకుని ఎంత రిస్క్ నేను తీసుకుంటాను, నేను డిసైడ్ చేస్తాను. నువ్వెవరు అయ్యా? గవర్నమెంట్ కెనాట్ డిసైడ్, ఇస్ బ్యూరోక్రాటిక్ సెటప్. టుమారో వచ్చేసి నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావో నేను డిసైడ్ చేస్తాను. నువ్వు అందరినీ చెక్ చేసుకుందావా, కరెక్టా కాదా అని ఒక ఏఐ ఆల్గోరిథం రాసి పెడతాను అంటే ఒప్పుకుంటావా? లేదు సార్. ఐ రిటర్న్ దట్ ఆల్సో ఇట్ కమ్స్ టు మ్యారేజ్. బేసికలీ స్పీకింగ్, పర్సన్ షుడ్ బి ఏబుల్ టు డిసైడ్ ఫర్ హిమ్సెల్ఫ్. మీరేం చేస్తారు? ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇది ఇట్లా డిసైడ్ చేస్తే దీనికి ఇది అవ్వచ్చు, మీరు ఇట్లా డిసైడ్ చేశారంటే ఇది బెనిఫిట్స్ రావచ్చు అని మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో యూ మేక్ అన్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్. ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. మీరు డెసిషన్ తీసుకున్న తర్వాత ఆ డెసిషన్ రెస్పాన్సిబిలిటీ మీది. రైటా రాంగా అది డెసిషన్ ఇస్ యోర్స్, బట్ ఇన్ఫర్మేషన్ యూ రిక్వైర్. ఐ డోంట్ వాంట్ అదర్ ఫెలో డిసైడింగ్ ఫర్ మీనా. ఎవడో వచ్చేసేసి ఆ ఊర్లో రోడ్ వేస్తున్నారు, ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ ద లోకల్ పీపుల్, నన్ను టచ్ చేయకూడదు, అట్లాగే ఉండని అని. వాళ్ళు బెనిఫిట్ అవుతారా లేదా అని గవర్నమెంట్ పోయి వాళ్ళకి అప్పచెప్పుద్ది. వాళ్ళ ఊర్లో పెద్దలు వింటారు, ఇది మనకు మంచిది అని అనుకుంటారు అనుకో, చేస్తారు. నువ్వు ఎన్జిఓ పెట్టుకుని ఫారెన్ నుంచి డబ్బు వచ్చి ఇండియా షుడ్ నాట్ గ్రో అని చెప్పేసి ఈ డెవలప్మెంట్ నేను కానీను. అమెరికాలో ఒక కేసు ఉంది, వెరీ ఫేమస్ కేసు యాక్చువల్లీ. 21 ఔల్స్, ఒక స్పీషీస్ ఆఫ్ ఔల్స్, గుడ్లగువ్వ, దే వర్ స్టేయింగ్ ఇన్ వన్ ఫారెస్ట్ ఏరియా, సమ్ ఏరియా. అక్కడైతే డెవలప్మెంట్ కావాలి, ఎన్విరాన్మెంట్ వాళ్ళు కేసు వేశారు, యూ కెనాట్ డిస్టర్బ్ దోస్ ఔల్స్ అని. $9 million ఖర్చు అయింది టు ఫైట్ అగైన్స్ ద కేస్, సార్. To say that the road will not go through or development will not take place there. To protect 9 owls, 21 owls. ఆ 21 owls మీరు క్యాప్చర్ చేసుకుని ఇంకోసారి తీసుకెళ్ళి డెవలప్ చేసుకోవచ్చు కదా. నేచర్ ఇక్కడే ఉండాలి అనేవి లేదు కదా. దానికి ఏదో బెనిఫిట్స్ ఉన్నాయి, ఆ బెనిఫిట్స్ వరకు చూసుకుని కొంచెం ఎన్విరాన్మెంటల్ స్టడీ చేసిన వాళ్ళు, బర్డ్స్ ఆరెంథాలజిస్ట్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా స్టడీ చేస్తారు కదా, సూట్ అయితే చేసుకోవచ్చు కదా. $9 million టు ప్రొటెక్ట్ 21 owls అండ్ ప్రివెంట్ డెవలప్మెంట్ అండి. దాంట్లో ఏదైనా అర్థం ఉందా? అట్లాంటివి చాలా జరుగుతాయి. న్యూక్లియర్ ప్లాంట్ వస్తూ ఉంటే somebody will go there and say nuclear plant should not be set up. ఆ స్టర్లింగ్ ఫెలో ఏదో అల్యూమినియం డెవలప్మెంట్ ఫ్యాక్టరీ పెట్టాడు. డెవలప్మెంట్ కావాలి అంటే దానికి ఏదో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. స్పెషలీ ఎక్కడ ఉంటుంది? ఇంతవరకు డెవలప్మెంట్ లేని చోటల్లో ఉంటుంది. అది కూడా మన వెబ్సైట్లో ఉన్నాయి, ఈ పేపర్లో చదువుకోవచ్చు. డెవలప్మెంట్ చేసేటప్పుడు డెవలప్మెంట్ చేస్తే ఏంటి బెనిఫిట్స్ చూసుకుంటాం, ఏంటి డిటీరియరేషన్, రాంగ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కదా, దాన్ని ఎట్లా రీక్లెయిమ్ చేయాలి. జర్మనీలో ఒక రివర్ వాజ్ వెరీ బ్యాడ్లీ డ్యామేజ్డ్ బికాస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్, పొల్యూషన్, అది ఇది. దే సెట్ అబౌట్ కరెక్టింగ్ ఇట్ అండ్ దే రీక్లెయిమ్ దట్ రివర్. టుడే ఫిష్ ఆర్ దేర్. లండన్లో థేమ్స్ రివర్ ఉంది, polluted, impossible to swim in. Today you can drink that bloody water. Once you make up your mind that this position will be there, ఎవరైనా డెవలప్మెంట్ చేస్తున్నాడు అనుకోండి, కోల్ మైనే చేస్తున్నాడు, I will say, okay, if you're taking out coal from there, you're destroying the whole area. You will take a contract with me that this much money will be put as security, and ఈ కోల్ I'll do work for 4 years. 5th yearలో I will reclaim the property back to better than what it was, or at least equal to what it was, అని గ్యారంటీ ఇవ్వాలి. అదర్వైజ్ your money will be taken away. బట్ అది ఎలా పాసిబుల్ అవుతుంది సార్? అంటే చేయొచ్చు. ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకుంటున్నారు, ఇంటి బయటనే చెత్త అంతా పడేస్తారు అంటే
గవర్నమెంట్ వచ్చి అంటారు తీసేయడం, లేకపోతే వీళ్ళు పెనలైజ్ చేస్తారు. యా అట్లాగే చేయొచ్చు కదా. అదర్ కంట్రీస్ ఆర్ డూయింగ్ రీక్లమేషన్, వై కాంట్ వి? వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు కదా. ఎస్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి పర్ఫెక్ట్ అని అంటలా. యాజ్ క్లోజ్ టు ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి గుడ్. గుడ్ కన్నా బెటరు, బెటర్ కన్నా పర్ఫెక్షను స్టేజెస్ ఉంటాయి. అవును సార్. ద బెటర్ ఇస్ ద ఎనిమీ ఆఫ్ ద గుడ్ అంటూ ఉంటాను. ఎస్ సార్. ఎందుకంటే గుడ్ అంటే మీరు భోజనానికి పోతా ఉంటే చేతిలో ఉన్న పెట్ట మంచిది, లేకపోతే చెట్టులో ఒక 10 పెట్టెలు ఉన్నాయి అనుకుంటా పోతా ఉంటే వాట్ ఈస్ నాట్ సో గుడ్ కదా. బెటర్ ఇస్ ఆల్వేస్ ద ఎనిమీ ఆఫ్ ద గుడ్. పర్ఫెక్షన్ ఇస్ అన్ ఆస్పిరేషన్, కోరిక అట్లా ఉండాలి అని ట్రై చేస్తూ ఉంటాం. కానీ గుడ్ యూజ్ చేయండి. సో యూ కెన్ ఆల్వేస్ రీక్లెయిమ్. వెన్ లండన్ థేమ్స్ కెన్ బి రీక్లెయిమ్డ్, దట్ జర్మనీ, దట్ రివర్, ఐ ఫర్గెట్ ద నేమ్, దట్ వాజ్ రీక్లెయిమ్డ్. వై కాంట్ వి రీక్లెయిమ్ హియర్? కాంట్రాక్ట్లో రాసుకొని చేసుకోవాలి. ఇప్పుడు రోడ్లు కడుతున్నారు. అవును సార్. మొన్న లక్నో దగ్గర ఎక్కడ రోడ్డు పెద్ద పెద్ద సింక్ హోల్స్ వచ్చినాయి. కట్టి 6 నెలలు కాలేదు, రెయినీ సీజన్లో మళ్ళీ పోయి బొక్కలు పడిపోయింది. నేషనల్ హైవేలో ఇట్లాంటివి జరుగుతూ ఉందంటే డెఫినెట్లీ ద కాంట్రాక్టర్ ఇస్ రాంగ్. నౌ సమ్ వెరీ ఫేమస్ కాంట్రాక్టర్స్ హ్యావ్ బీన్ బ్లాక్ లిస్టెడ్. ఓకే. I don't want to get involved in the names, you can find out yourself. ఓకే. Why are they blacklisted? They want to be L1, lowest quotation. ఈ రోడ్డు కట్టాలి, ఫస్ట్ మీరేం చేయాలి, క్యాల్కులేట్ చేసుకోవాలి. సరిగ్గా చేస్తే మినిమం ఇంత ఖర్చు అవుద్ది అని మీకు ఉంటుంది. దానికన్నా తక్కువ చేస్తావంటే ఎట్లా చేస్తున్నావు తక్కువ అని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. హీస్ కాంప్రమైజింగ్ విత్ ద క్వాలిటీ అని ఇట్స్ క్లియర్లీ సేస్. మరీ ఎక్కువ చెప్పినా కూడా ఐమ్ సారీ, దట్ మచ్ వీ కాంట్ పే, దే సంబడి ఎల్స్ హూస్ కోటింగ్ బెటర్ అండ్ స్టాండర్డ్స్ ఆర్ గుడ్. ఆ స్టాండర్డ్ ఉండాలి ప్రతిదానికి. స్కూల్ కావాలన్నా, హాస్పిటల్ కావాలన్నా, రోడ్డు కావాలన్నా స్టాండర్డ్ మెన్షన్ చేయాలి. అందుకని ఏం చేస్తున్నారు, ఇప్పుడు కాంట్రాక్టర్ రోడ్డు కట్టాడు అనుకోండి, ఆ కంపెనీ, ఆ ఓనరు, వాళ్ళ ఫోన్ నంబరు అవన్నీ బోర్డు మీద పెట్టి రోడ్డు మీద పెడుతున్నారు. ఎందుకు? ఎవరికి ఫోన్ చేసి ఎవరిని బ్లేమ్ చేయాలి అని తెలుస్తుంది. బ్లేమ్ చేసినా కూడా యాక్షన్ తీసుకునేది గవర్నమెంట్. సో గవర్నమెంట్ కరెక్ట్గా యాక్షన్ తీసుకుంటా లేదా అని మానిటర్ చేసేది ప్రజ. పర్వాలేదు వాళ్ళు చేసుకుంటారు, నాకెందుకు లేదంటే నీకెందుకు లేదంటే మళ్ళీ తర్వాత తెలియదు. మీరు కంప్లైంట్ చేయాలంటే సేయింగ్ ఇస్ దేర్, రైట్ టు గ్రంబుల్. అంటే కంప్లైంట్ చేసి క్రిటిసైజ్ చేసే నాకు హక్కు ఉంది అంటే మీరు ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే హక్కు ఉంది. నేను పట్టించుకోను, ఏమి లేదు, నా ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడతాను అంటే అది న్యాయం కాదు. మీరు కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఆ స్కూల్ సరిగ్గా రన్ కాకపోతే, హాస్పిటల్ సరిగ్గా రన్ కాకపోతే మీరు ఏం చేస్తున్నారు ఆ ఊర్లో ఉండి? అందుకని నేను అంటాను, నా పార్టీస్ కమిటీస్ ఉంటాయి కదా, కమిటీస్ కెన్ గెట్ ఇన్వాల్వ్డ్. ఇది మా పార్టీ, మేము చేస్తున్నాం, ఇది నువ్వు ప్రామిస్ చేసావు సరిగ్గా చేస్తావు. సో దట్ ఈస్ అ మస్ట్ టు డూ లైక్ దట్. నేను ఇందాక అడిగారు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్. కాన్స్టిట్యూషన్ ఈజ్ అన్ ఓపెన్ డాక్యుమెంట్. ఇట్ కెన్ బి అమెండెడ్ ఎనీ టైమ్, బట్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ మెజారిటీ, 2/3 మెజారిటీ టు అమెండ్. హౌ డూ యూ ఆల్సో రిజెక్ట్ క్యాండిడేట్స్? మొన్న ఏదో కేసులో వాజ్పేయి లాస్ట్ హిస్ ఫస్ట్ ఓట్ బై 1 vote. ఓకే. సోనియా గాంధీ got a chap who was in మధ్యప్రదేశ్, one MP was in jail. జైలు నుంచి విడిపించి తీసుకొచ్చి ఓట్ చేయించింది. దట్ మ్యాన్ మేడ్ ద డిఫరెన్స్. అరవింద్ కేజ్రీవాల్ జైల్లో కూర్చున్నాడు. ఐ విల్ నాట్ రిజైన్ ఫ్రమ్ చైర్మన్ చీఫ్ మినిస్టర్షిప్ ఆఫ్ ఢిల్లీ, ఐ విల్ రూల్ ఫ్రమ్ ద జైల్. నువ్వు జైల్లో ఉండి యూ వాంట్ పీపుల్ టు లిసన్ టు యూ, ఫైట్ యువర్ కేస్, ప్రూవ్ యువర్ ఇన్నసెన్స్ అండ్ దెన్ కమ్ బ్యాక్. No, till I am proved guilty, I am innocent. Maybe, but not in politics. In other levels, you are innocent, you can fight your case. Yeah. But in politics, if you want us to believe you, let me prove it fast. Doesn't happen. Interference ఉంటుంది, కొన్ని కోట్లు అటు ఇటు వెళ్తాయి, పని కాదు. A lot of people here today who have avoided jail. Like we have got finance minister who sold, who allowed the sale of a counterfeiting machinery to Pakistan. వాళ్ళు అదే మెషిన్ పెట్టుకుని కౌంటర్ఫిట్ చేసుకుంటూ ఇచ్చి ఇండియాకి వచ్చారు. ఇవన్నీ హిస్టరీ కొంచెం తెలియాలండి. చాలా పుస్తకాలు రాసుకుంటే చదువుకుంటే తెలుస్తుంది. అవును సార్. బట్ యూ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ కంట్రీ, యువర్ ఓన్ కమ్యూనిటీ స్టార్ట్ అవుద్ది. సార్ ఇది ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఎవరి దగ్గర నుంచి అప్రూవల్ యూజువల్గా రావాలి సార్? లైక్ ఇంత మేజర్ అప్గ్రేడ్ జరగాలంటే మనందరి దగ్గర నుంచి వెళ్ళాలి. మనందరం కలిసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి 1,10,00,000 SMS అయిన పంపించి, మెయిల్ పంపించేసి, వై ఆర్ యూ మేకింగ్ అస్ సెలెక్ట్ ఫ్రమ్ అ బ్లడీ బ్యాడ్ లాట్ ఆఫ్ క్యాండిడేట్స్? ఇఫ్ ఈస్ గాట్ అ కేస్ అగేన్స్ట్ హిమ్, ఈజ్ నాట్
ఫండమెంటల్ రైట్ వాట్ ఎవర్ ఐ డూ ఐ కెన్ బి స్టాండింగ్ ఫర్ ఎలక్షన్ కాదు. యూ వాట్ అ రైట్ టు స్టాండ్ ఫర్ ఎలక్షన్, బట్ వీ ఆల్సో గాట్ అ రైట్ as పబ్లిక్ టు డిమాండ్ ఫ్రమ్ యూ దట్ యూ మీట్ అ సర్టన్ స్టాండర్డ్ ఉండాలి కదా. అవును సార్. సో నాకు ఫండమెంటల్ రైట్, సారీ ఫండమెంటల్ రైట్ ఎస్, బట్ యూ మీట్ అవర్ స్టాండర్డ్. ఎస్ సార్. అడిగేది మనం, అడగకపోతే మన తప్పు. అవును సార్. చాలామందికి ఎగ్జిస్టింగ్ రిప్రజెంటేటివ్స్ నచ్చక నోటాకి ఓటేస్తున్నారు సార్. అది అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ గ్రోయింగ్ అప్. According to the rule, nota has no value. Suppose we all go to the election commissioner and to the Chief Justice of India. ఎస్ సార్. Why are you forcing me to elect a candidate out of people who have got court cases, murder cases, charge sheets? FIR ఫైల్ చేయటం ఈజీ. అవును సార్. ఎలక్షన్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి FIR ఫైల్ అయితే this election you can stand. But within 3 months after the election, if you have not sorted out this case, that means ఈ 3 months, next 3 months, 6 months లో, then you don't get announced as winner. Your nomination will be announced, successful candidate అని. ఓన్లీ మీరు ఈ సార్ట్అవుట్ చేయండి. సార్ట్అవుట్ చేయకపోతే సారీ, యువర్ కేస్ విల్ నాట్ బి కన్సిడర్డ్, నెక్స్ట్ ఫెలో విల్ బి కన్సిడర్డ్. Yeah. No, I have got my right. What right have you got? People's right is more. You be clear. 10 years, వాడి పేరేంటి, లల్లూ ప్రసాద్ యాదవ్, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని పేరోల్స్, ఎన్నిసార్లు బయటకు వచ్చాడు, ఎన్నిసార్లు హాస్పిటల్ అంటాడు, ఎన్నిసార్లు బెయిల్ తీసుకుంటాడు, ఇంకా కేసులు జరుగుతున్నాయి. 10-20 సంవత్సరాల నుంచి కేసులు జరుగుతున్నాయి. అంటే ఏంటి, లాయర్లు పెట్టుకుని కేసు, పోలీసు వాళ్ళని పట్టుకుని విట్నెసెస్కి డబ్బులు ఇచ్చి ఇంటర్ఫియర్ చేసి అది మారుస్తున్నారు. నేనేమంటానంటే కేసు ఇమీడియట్గా వితిన్ 6 months స్పెషల్ కోర్ట్స్ పెట్టండి, వీటికి ఫాస్ట్ యాక్టింగ్ కోర్ట్స్. దే విల్ డిసైడ్ ఆన్ ద ఎవిడెన్స్ అవైలబుల్. నో రేపు ఇంకో ఎవిడెన్స్ వస్తుంది, అది రేపు వస్తే అపీల్ కోర్టులో పో. అవును సార్. ఇప్పుడు ప్రస్తుతం ఈ 4 రోజుల కేసు, 1 నెల నుంచి నువ్వు కేసు ఇస్తున్నావు, ఏ డేట్ అని అడిగావు, డేట్ ఇచ్చావు, ఆ డేట్కి లాయర్స్ హ్యావ్ టు కమ్ అండ్ డూ. ఒక జడ్జ్ ఒక స్మార్ట్ కమెంట్ పాస్ చేశాడు, నేను డేట్ ఇంకోటి ఇవ్వాలి అంటే లాయర్ అయినా సరిపోవాలి, ప్లెయింటిఫ్ అయినా సరిపోవాలి, నేనైనా సరిపోవాలి, లేకపోతే కేసు పోస్ట్పోన్ కాదు అన్నాడు. అవును సార్. ఎందుకు కాదు, ఎందుకని అడిగారు, నీకు ఎన్ని నెలలు కావాలి తయారవడానికి, 1 నెల రోజులు పట్టుద్ది, 2 నెలలు పట్టుద్ది, సరే 2 నెలలు తీసుకో, 2 నెలల తర్వాత కోర్టు 3 రోజులు ఇచ్చుంది, నీకు 4 రోజులు ఇచ్చుంది, మీ విట్నెసెస్ బట్టి. ఇప్పుడు కూడా ఈ కేసు డిసైడ్ చేయదండి, నాకు కొత్త విట్నెస్ వచ్చాడు, 10 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా కొత్త విట్నెస్ వస్తానే ఉన్నారు. సారీ, ఆ టైంలో డెసిషన్ అయిపోవాలి. నీ కొత్త విట్నెసెస్ వస్తే నువ్వు జైల్లో కూర్చొని అపీల్ చేసుకో, అపీలేట్ కోర్ట్ ట్రై చేస్తే కరెక్టా కాదా అని. ఇది సెటిల్ అయ్యేదాకా, 100% ప్రూఫ్ అయ్యేదాకా, ద జడ్జ్మెంట్ డస్ నాట్ ఆస్క్ ఫర్ సర్టనిటీ ఆఫ్ ప్రూఫ్. ఎస్ సార్. అంతా కరెక్ట్ పర్ఫెక్ట్గా ఉండాలని అడగదు. రీజనబుల్ డౌట్, బియాండ్ రీజనబుల్ డౌట్, పసక జడ్జ్మెంట్. నువ్వు చేయించుకోలేకపోయావు అనుకో, యు ఆర్ డాజింగ్, దట్ ఈస్ అ సస్పెషన్. ప్రూఫ్ అయిందా లేదా తర్వాత విషయం. We write to the election commissioner and to the Chief Justice Yes, sir. and to the Prime Minister. Yes, sir. So Prime Minister really doesn't have much to say here. మీ ఎలక్టోరల్ రీఫార్మ్స్ ఈ ప్రకారంగా చేయండి. మీ కమిటీస్ ఫామ్ చేసుకోండి ఈచ్ కాన్స్టిట్యుయెన్సీలో, మీ పార్టీ కమిటీస్. ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ అ కమిట్మెంట్ టు ద పార్టీ, Yeah. టు ద కాన్స్టిట్యుయెన్సీ. దెన్ క్వాలిఫైడ్ ఉండాలి, ఎడ్యుకేషన్ వైజ్, కెపాసిటీ వైజ్. Yes, sir. మ్యాన్ షుడ్ బి క్లియర్, మారల్లీ క్లియర్. ఈ ఫైనాన్షియల్ ఆల్సో క్లియర్. దొంగతనాలు చేశాడు, ల్యాండ్ కొట్టేశాడు, ఆ కేసులు ఉన్నాయి, ఈ కేసులు ఉన్నాయి, ఆ కేసులు సెటిల్ అయ్యేదాకా యూ కాన్ స్టాండ్ ఫర్ ఎలక్షన్. దాన్ని వచ్చేసేసి డాక్టర్ కొడుకు డాక్టర్ అయ్యేటప్పటికి పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ ఎందుకు కాకూడదు, డైనెస్టీ పాలిటిక్స్ అంటారు. మీరు డబ్బులు ఇచ్చి సపోర్ట్ చేసి చేసే బదులు లెట్ దట్ ఫెలో ప్రూవ్ హిమ్సెల్ఫ్. యూ కెన్ నామినేట్. ఇప్పుడు హైకమాండ్ కాదు కదా, కింద కమిటీ కూడా ఉంది కదా. అవును సార్. సో ఐ డోంట్ సే పొలిటీషియన్స్ అండ్ కెనాట్ బి ఏ పొలిటీషియన్. But if he's becoming a politician based on his father's situation, then we can ask a question. Yeah. ఆ కమిటీ అడుగుద్ది, ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఈ పార్టీలో నువ్వు వస్తున్నావు అంటే నీకు ఉన్న కాంపిటెన్స్ ఏంటి, మాకేం చేసి పెడతావు. సో సమ్ పబ్లిక్ కూడా ఫీలింగ్ ఉంటుంది, సెలక్షన్ క్యాండిడేట్లో మాకు కూడా కొంచెం మాట ఉంది అని. సార్, ఇప్పుడు చాలామంది ఐటీ స్పేస్లో కానీ లేదంటే ఇప్పుడున్న యంగర్ జనరేషన్ క్యాండిడేట్స్ నచ్చక నోటాకి ఓటేస్తున్నారు సార్. సో విల్ దట్ ఎఫెక్ట్? ఇందాక కూడా మీరు మెన్షన్ చేశారు, ఎస్ సార్, నన్ ఆఫ్ ద అబౌవ్ నోటా. ఎస్, దేర్ ఇస్ అ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ దట్ నోటా ముందల నోటా ఇది దాటితే ఆల్ ద క్యాండిడేట్స్ ఆన్ దట్ లిస్ట్
ఇఫ్ దే ఆర్ బిలో నోటా దే ఆర్ ఆల్ బార్డ్ ఫ్రమ్ ఎలక్షన్ టిల్ ద నెక్స్ట్ ఎలక్షన్. ఓకే అది తీసేసింది. పొలిటీషియన్స్ డీన్ లైక్ ఇట్, ఓకే సో దే గాట్ నథింగ్ డన్. ఏదో కాదు ఇంకా మాడిఫై అయింది అని అంటున్నాను, నేను చూడలేదు అది. బట్ బేసికలీ నోటా మస్ట్ హ్యావ్ అన్ ఎఫెక్ట్. ఎస్ సార్, ఉన్న నోటా అంటున్నారు, దానికి ఎఫెక్ట్ లేకపోతే దానికి మీనింగ్ లేదు. అంతే సార్. If there are 10 candidates in that ballot, and Nota has got more votes than all these 10 candidates, those 10 candidates must be barred from election till the next election, 5 years later. సో దెన్ వాట్ అబౌట్ ది ఎవరు విన్ అయినట్టు అక్కడ? Nota ante immediately there is by-election. ఓకే, There itself. దేర్ ఈ ఎలక్షన్ నామినేషన్ అయ్యే లోపల ఇంకొక బై ఎలక్షన్ పెట్టాలి. రిపీట్ ఎలక్షన్ లాగా అవుద్ది. బికాజ్ నోటా అంత ఈజీ కాదు. అందరు క్యాండిడేట్స్ కన్నా ఎక్కువ పాయింట్స్ రావటం, ఏదో ఒకళ్ళో ఇద్దరు ఎక్కువ ఉంటారు నోటా కన్నా. ఓకే దోస్ ఫెలోస్ విల్ గెట్ ఎలక్టెడ్. ఓకే, నోటా ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పవర్, ఎస్ సార్, బట్ యూ హెవ్ టు గివ్ ద పవర్ అండ్ ఎగ్జిక్యూట్ ఇట్ కదా, ఎస్ సార్. అని అమలు చేయాలి కదా. దట్ ఇస్ ద థింగ్. ఇప్పుడు ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ అని వచ్చింది, ఎస్ సార్. 33% ఉమెన్కి ఇవ్వాలి అని. వై ఇస్ ఇట్ నాట్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్? ఎందుకంటే 33% ఇస్తే లాటరీ లాగా లాగాలి. ఇప్పుడు అందరూ మెన్నే కదా చాలా వరకు. అవును సార్. ఆ లాటరీగా తీసి ఈ సీట్ విల్ గో ఫర్ ఉమెన్ అంటారు అనుకో, ఆ సీట్లో మ్యాన్ ఉన్నాడు అనుకో ఎంపీ, నా సీట్ ఉమెన్కి వెళ్తుంటే నేనేం చేయాలి అంటాడు. అందుకని నో అంటారు, ఆపేశారు. ఆ ఉమెన్లో కూడా రిజర్వేషన్ పెట్టమంటాడు. ఓకే, ఇది నాట్ గోయింగ్ టు హ్యాపన్. అందుకని ఈ ప్రైమ్ మినిస్టర్ ఏమన్నాడు, 33% ఉమెన్ రిజర్వేషన్ అని చెప్పి కొత్త డీలిమిటేషన్ చేసి కొత్త చేస్తున్నారు. ఐ డోంట్ నో వాట్ హ్యాపన్స్ ఇస్, ఊరినే అట్లా పెంచుకుంటా పోతే ప్రతి 10 years సెన్సస్ ఉంటుంది. నో వీ వోంట్ చేంజ్ ద పార్లమెంట్ అని చెప్పి 3-4 సెన్సస్ అంటే 30-40 సంవత్సరాలకి చేంజ్ చేయకుండా అదే పర్సంటేజ్ పెట్టారు. ఇప్పుడు చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు. సో సదర్న్ స్టేట్స్ ఏమంటున్నాయి, మేము మీరు చెప్పిన రూల్స్, పాపులేషన్ కంట్రోలు, ఎడ్యుకేషను అన్నీ చేసినందుకు సంపాదించి సెంటర్కి కాంట్రిబ్యూషన్ మేము ఎక్కిస్తుంటే మాకు సీట్లు తక్కువ ఇస్తారు. పర్సంటేజ్ వైజ్ విల్ మేక్ సేమ్, పర్సంటేజ్ వైజ్ సేమ్ అని కాదు. మీకు 750 సీట్లో సౌత్ ఇండియన్ స్టేట్స్ విల్ హ్యావ్ ఓన్లీ 100 or 200 అంటే ఆ నార్త్ ఇండియన్ స్టేట్స్ గవర్నమెంట్ రూల్ చేయాలంటే ఇండియాని దే డోంట్ నీడ్ యూ. ఎస్, మీ ఇంపార్టెన్స్ ఏంటి? దానికి 2 జడ్జ్మెంట్స్, 2 సజెషన్స్ ఉన్నాయి. ఎస్ సార్. కొంచెం ఆలోచిస్తే దానికన్నా బెటర్ సజెషన్స్ ఇంకెవరైనా ఇస్తే వెరీ గుడ్. 1951లో పాపులేషన్ డెన్సిటీ ప్రతి స్టేట్లో ఎంత ఉంది? పర్ ఫ్యామిలీ 2 children, 2.1 children ఫర్ మెయింటైనింగ్ ది స్టాండర్డ్, బట్ 2.1 or 2 వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ 2 children స్టాండర్డ్ మీద పెట్టుకుంటా పోతే ఇవాళకి ఎంత అయ్యేది? అంత సీట్లు ఎక్కువైనాయి అనుకో, ఆ ఎక్కువ విలువ ఉండదు. తర్వాత ఏంటి, 1 vote per person అంటారు. Yes. అగ్రీడ్, 1 vote per person. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దట్ ఓట్? ఇట్ షుడ్ బి సేమ్ ఫర్ ఎవ్రీబడి. నేను మీకు 1000 రూపాయలు కాంట్రిబ్యూషన్ ఇస్తున్నా, వాడు మీ దగ్గర నుంచి తీసుకుంటున్నాడు. వాడి ఓటు వాల్యూ నా ఓటు వాల్యూ సేమ్ అని అంటే నేను ఎందుకు ఇస్తాను ఇది? మీరు వాళ్ళకి ఇంప్రూవ్ అవనియండి. ఇప్పుడు యూపీ ఇంప్రూవ్ అయింది. యూపీ హెస్ నౌ బికమ్ అ పాజిటివ్ స్టేట్. ఎస్, బీమారు స్టేట్లో లాస్ట్ యూ అంటే యూపీ కదా. ఎందుకు పాజిటివ్ ఇప్పుడు అయింది? గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంది కాబట్టి, కరెక్ట్ ఎలక్టోరల్ పాలసీస్ ఉన్నాయి కాబట్టి ఇంప్రూవ్ అయింది. ఎస్ సార్. అది ప్రతిమా స్టేట్లో కూడా అవ్వచ్చు కదా. Yeah. మళ్ళీ ప్రతి 10 సంవత్సరాలకి పాపులేషన్ మారుతూ ఉంటే మళ్ళీ ప్రతి సంవత్సరాలకి మళ్ళీ సీట్లు మారుస్తూ ఉంటారా? దాంట్లో అర్థం లేదు కదా. ఇంకొక 50 సంవత్సరాల దాకా ఎట్లా కట్టి పెడదాం? 50 సంవత్సరాల దాకా ఇప్పుడు డిసైడ్ చేస్తూ ఉంటే లాస్ట్ టైం 40 years చేయలేదు కదా. ఇప్పుడు కూడా అట్లాగే కంటిన్యూ అవనియండి. చేంజ్ చేయాల్సిన అవసరం ఏంటి? అంటే ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ రాదు కదా, పీపుల్ ఆర్ అబ్జెక్టింగ్. ఎందుకు రాదు? మీరు చేయండి. లాటరీ లాగా నంబర్లు తెస్తారు, ఎవరుంటే ఉంటారు, లేకపోతే లేదు. మీరు డీలిమిటేషన్ చేస్తే వాడి కాన్స్టిట్యూషన్ ఎంత దిద్ద అయిపోతుంది. అవును సార్. అక్కడ కూడా నాకు వీళ్ళకి ఈ గ్రూప్ నన్ను ఇంక్లూడ్ చేయలేదు కదా, ఆ గ్రూప్ పెట్టారు కదా అని అడగచ్చు కదా. దానికి లిమిట్ లేదు. ఈ షార్ట్ కట్స్ తీసుకోవడానికి ట్రై చేయకూడదండి. ఎస్ సార్. పార్లమెంట్లో 850 సీట్లు చేశారు కాబట్టి 850 నింపేస్తారు. అది నీ గవర్నమెంట్ నింపుద్ది, నెక్స్ట్ గవర్నమెంట్ ఏమంటుంది? ఈ షార్ట్ కట్స్ వద్దండి.
సిస్టమేటిక్గా స్టడీ చేసుకొని ఏం చేయాలి, ఎట్లా చేయాలి, దేనికి బెనిఫిట్ అని చూసుకొని చేయాలి. నేను అనేది ఏంటంటే మీ కాంట్రిబ్యూషన్ కూడా మీ ఓటుకు వాల్యూ. మీరు పాపులేషన్ గ్రోత్ 1951 నుంచి సెన్సస్ ఉన్నాయి కదా ఇవాళ దాకా, స్టాండర్డ్ పాపులేషన్ గ్రోత్ ఫిగర్ చేసుకుని పాపులేషన్ ఇవ్వండి. ఈ ఎక్స్ట్రా పాపులేషన్ పనికిరాదు. ఇంకో పాయింట్ ఏంటంటే ఈ రోజుల్లో ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మైగ్రేషన్ చాలా ఉంది. అవును సార్. ఇప్పుడు హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, ఈ సొంత స్టేట్స్ నుంచి బయట వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అవును సార్. ఐటీ స్పేస్ పెరిగింది, ఐటీ స్పేస్, టెక్నాలజీ స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వస్తున్నారు. ఎస్ సార్. అట్లాంటి వాళ్ళు వస్తే ఏ స్టేట్లో లెక్కేస్తారు వాళ్ళు? కరెక్ట్. ఇక్కడ ఉంటుంటే 6 నెలలు ఉన్నారంటే ఇక్కడ ఓటింగ్ కార్డు తీసుకుని చేసుకోవచ్చు. అవును సార్. తిరిగి అక్కడ పోయి ఓట్ చేయాలంటే చేసుకో, మీ ఇష్టం ఎక్కడ మీరు డిసైడ్ చేస్తారు అని. కానీ యు ఆర్ డిసైడింగ్ ఆన్ మై బిహాఫ్. ఆడు అక్కడ పుట్టాడు కాబట్టి అక్కడే లెక్కేస్తారు, ఇక్కడ లెక్కేయను అంటే అది నాట్ కరెక్ట్ కదా. అవును. ఎవరైతే ఆ మనిషి ఉన్నాడో ఆయన డిసైడ్ చేసుకుంటాడు నేను ఎక్కడ ఉండాలి ఏంటి అని. ఈ మైగ్రేషన్ జాబ్స్ ఉన్నప్పుడు ఈ పర్సంటేజెస్ కొంచెం ఆలోచించుకోవాలి. Yeah. Between 25 to 33% of the world GDP was in India till 1750. అవును సార్. When the British left, it was 2-3%. ఫైనల్ డేస్లో తీసుకెళ్ళింది $43 trillion. దాని ముందల ఈ వారన్ హేస్టింగ్స్, క్లైవ్, వాళ్ళు వీళ్ళు ఎంత తీసుకెళ్లారు? ఒక క్యారవాన్స్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ దే వర్ టేకింగ్. అక్కడ పోయేసేసి డబ్బులు ఖర్చు పెట్టుకుని దే బాట్ దెమ్ సెల్స్ సీట్స్ ఇన్ ద పార్లమెంట్. యూస్ టు కాల్ దెమ్ వాట్, నబూబ్స్. నవాబ్ అని అంట చేతకాక నబూబ్ అనేవారు. అండ్ దే పర్చేజ్ సీట్స్. Parliamentary seats were on sale in England. Army ranks were on sale in England. You pay £20,000 or £10,000 to get a particular rank. They'll give it to you. What sort of soldier is that man going to be? True. You have to see what happened in the world. Don't get carried away by stupid things. Anyway, we have covered too many other subjects. Thank you very Thank you much. very much, sir, for joining I us hope- today. I hope the people who see your podcast Thank you, sir. appreciate what we have told them and join us in our effort to make Apna Bharat Mahan. Sure, sir. ఈ పుస్తకం రాశాను. దిస్ ఇస్ 16 years of effort అండి. ఐడియాస్ ఫర్ ఇండియా, ప్రాక్టికల్ అండ్ ఇంప్లిమెంటబుల్ ప్లాన్స్ టు మేక్ అప్నా భారత్ మహాన్ అగైన్. జై హింద్. Jai Hind, sir.